వచ్చి ఇలా తీసి నోట పెట్టబోతున్నాడు. అయ్యా చాలా ఆకలిగా ఉందండి, నాకు పెడతారా అన్నాం అన్నాడు. చూశాడు, ఒక్కసారి గ్రహించాడు. వచ్చినవాడు ఇంద్రుడు వచ్చాడు, బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. ఆ ఒక్క కబళం తినకుండా చెయ్యడానికి వచ్చాడని గ్రహించాడు. పూర్వం అయితే గభాలను ఇలా పోసుకునేవాడు. ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది, నేను తింటే ఏమిటి, ఇంద్రుడు తింటే ఏమిటి, వాడు నా తపస్సుని భగ్నం చేయడం ఏమిటి, నా తపస్సు భగ్నం చెయ్యబడడం ఏమిటి, నేను ఈ కామానికి క్రోధానికి వశుడనైన వాడను కాను, నేను మౌనాన్ని ఆశ్రయించిన వాడిని, నేను ఆత్మస్వరూపుడు, నేను మళ్ళీ కుంభకంలోకి వెళ్ళిపోతాననుకున్నాడు. ఆ కబళం తీశాడు, ఇంద్రుడి చేతిలో పెట్టేశాడు. పెట్టేసి మళ్ళీ వెళ్ళాడు, తపస్సులో కూర్చుని కుంభకం చేసి మళ్ళీ ఊపిరి ఆపేశాడు. ఆపేసి కాష్టంగా నిలబడిపోయి మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. మొదలెట్టేటప్పటికీ ఈ పై స్థానంలోంచి, బ్రహ్మస్థానంలోంచి ఆ తపోశక్తి పొగగా బయలుదేరి సమస్త లోకాలని కమ్మేసింది. కమ్మేస్తే సముద్రాలు కదలడం ఆగిపోయింది. వాయువు వీచడంలో కూడా వైక్లభ్యాన్ని పొందింది. సమస్త ప్రాణులు కూడా క్షోభిల్లిపోయాయి. దేవతలు ఋషులు అందరూ పరిగెత్తారు. ఇంకా ఈ స్థితిలో విశ్వామిత్రుణ్ణి ఎవరు కదపలేరు. అటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ స్థితిలో శత్రువు లేడు, స్నేహితుడు లేడు, ఉన్నదొక్కటే. అంతటా పరబ్రహ్మమును మాత్రమే చూడగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఎందుకని? మనోలయం అయిపోయింది. ఆ మనోలయం అయిపోయిన తర్వాత ఉన్నదొక్కటే పదార్థం. అందుకని ఆ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఆ స్థాయిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఋషులు వెళ్ళారు, మీరిప్పుడు ఆయన కోరిక తీర్చకపోతే, ఆయన దేని కొరకు కూర్చున్నాడో ఆ పేరుతో మీరు ఆయన్ని పిలవకపోతే లోకములన్నీ లయమైపోతాయి. అటువంటి ఘోరమైనటువంటి తపోధూమం వచ్చేస్తోంది శిరస్సులోంచి, రక్షించమని అడిగారు బ్రహ్మగారిని. దేవతలందరితో కలిసి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. వచ్చి బ్రహ్మర్షే స్వాగతం తేస్తూ తపసోస్వ సుతోషితా బ్రహ్మణ్యం తపసోగ్రేణ ప్రాప్తవానసి కౌశిక అన్నారు. కౌశిక స్వాగతం నాయన బ్రహ్మర్షి అన్నారు. ఈ మాట చెవిన పడింది. ఎప్పటి నుంచి కోరికో, ఎన్ని కష్టాలు పడ్డాడో. బ్రహ్మర్షే స్వాగతం చేస్తూ తపసోస్మి సుతోషిత, సంతోషించానయ్యా, ఏమి తపస్సు చేశావయ్యా కౌశిక, నువ్వు బ్రహ్మర్షివయ్యావు, స్వాగతం రా అని పిలిచారు. దీర్ఘమాయుశ్చుతే బ్రహ్మన్ తదామి సమరుద్గణ స్వస్తి ప్రాప్నుహి భద్రంతే గచ్చ సౌమ్య యథాసుఖం. దేవతలందరితో కలిసి నిన్ను పిలుస్తున్నాను, నువ్వు బ్రహ్మర్షివయ్యావు, నీకు సమస్తమైనటువంటి కోరికలు ఈడేరుతాయి. ఇంకా ఇవాళ నుంచి నిన్ను బ్రహ్మర్షిగానే లోకం గుర్తిస్తుంది. నాయన నువ్వు ఇంకా ఎలా కోరుకుంటే అలా చరించవచ్చు అని నువ్వు హాయిగా వెళ్ళిరా అన్నారు. అన్న తర్వాత దీర్ఘాయుష్మంతుడవై జీవిస్తావన్నారు. ఆయన అన్నాడు, మీరు వెళ్ళిపోదురుగా ఒక్కసారి ఆగండి. బ్రహ్మగారు దేవతలు అందరూ ఆగారు. బ్రహ్మణ్యం యదిమే ప్రాప్తం దీర్ఘమాయుస్తథైవచ ఓంకారశ్చ వషత్కారో వేదాశ్చ వరయంతు మాం. నేనే బ్రహ్మర్షినైన మాట నిజమైతే నాకు ఓంకారము వషత్కారము భాషించాలి. వాటంతటవి ఏమవుతుంది? ఓంకారము వషత్కారము భాషిస్తే తాను ఒకరికి వేదం చెప్పడానికి అర్హత వస్తుంది, తాను కూర్చుని యజ్ఞం చేయించడానికి అర్హత వస్తుంది. ఇంతకు ముందు తాను రాజర్షిని, తను యాగం చేస్తే దేవతలు వచ్చి హవిస్సులు పుచ్చుకోవాలి. అందుకని ఇప్పుడు నేను యాగం చేయించాలి, యాగం చెయ్యగలగాలి, నేను వేదాన్ని వేరొకరికి ఉపదేశం చెయ్యాలి, అటువంటి అదృష్టం నాకు కలగాలి. అలా అయితేనే బ్రహ్మణ్యాన్ని, ఆ దీర్ఘాయువుని నేను తీసుకుంటాను. దానితో పాటుగా నాకొక్క కోరిక ఉండిపోయింది జీవితంలో. ఇన్నాళ్ళు ఏమిటి కోరిక? వశిష్ఠ మహర్షిని గెలవాలి, వశిష్ఠ మహర్షిని పడగొట్టాలి. ఇప్పుడు బ్రహ్మర్షి అయిపోయిన తర్వాత కోరిక ఏమైపోయిందో తెలుసా? ఇప్పుడు వశిష్ఠుణ్ణి కోపగించాలి, వశిష్ఠుణ్ణి ఏదో చేయాలని కోరిక లేదు. ఇప్పుడు ఎక్కడుంది? కామక్రోధాదులు లేవు. కామము క్రోధము లేనప్పుడు శత్రువు ఎక్కడుంటాడు ప్రపంచంలో? అందుకని ఇప్పుడు నాకు ఏ కోరిక లేదు, కానీ ఒక్క కోరిక ఉంది. ఇంత తపస్సు చేశాను కదా, ఏ మహానుభావుడు నేను ఈ బ్రహ్మర్షి అవ్వడానికి ఏ కోపంతో మొదలెట్టినా ఆయన కారకుడు. ఆయన మీద కోప్పడితే కోప్పడ్డాను, కానీ ఆయన అనుగ్రహం వల్ల నేను ఇవాళ బ్రహ్మర్షిని అవ్వగలిగాను. అందుకని ఆ వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలిస్తే పొంగిపోతాను. అందుకని ఒక్కసారి నన్ను వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించరా అని అడిగాడు. క్షత్రవేద విదాం శ్రేష్టో బ్రహ్మవేద విదామపి బ్రహ్మపుత్రో వశిష్ఠో మాం ఏవం వదతు దేవతాః. మీరు వెళ్ళిపోతారు కానీ ఒక్కసారి వశిష్ఠుడు వచ్చి, ఏ మహానుభావుడు క్షత్రియులకు కావలసినటువంటి యజ్ఞ యాగాదులు నిర్వహించగలడో, సమస్త వేదములు ఆయనకి తెలుసో, వేదాంగములను వేరొకరికి ఉపదేశించగలడో, ఎవరు యజ్ఞ యాగాది క్రతువులను చేయించగలడో, అటువంటి మహాపురుషుడైనటువంటి ఆ వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలిస్తే నాకు సంతోషం. అది మీరే ఆ కార్యాన్ని నెరవేర్చాలి. అందుకని ఒక్కసారి వశిష్ఠుడిని తీసుకొచ్చి నాకు దర్శనం చేయించండి అన్నారు. అనేసరికి దేవతలందరూ వెళ్ళి వశిష్ఠుడిని అడిగారు. ఆయన బ్రహ్మర్షి అయ్యాడు. మీరు ఒక్కసారి వచ్చి వారిని బ్రహ్మర్షి అని పిలవండి అన్నారు.
వశిష్ఠుడికి ఎందుకు ఉంటుంది కోపం? ఆయన ఓ బ్రహ్మర్షి. చూడండి ఎలా ఉంటాయో చూడండి, అవి గెలవగలిగితే లోకం ఎలా ఉంటుందో, గెలవలేకపోతే ఎలా ఉంటుందో చూడండి. వశిష్ఠుడు బయలుదేరొచ్చాడు. బయలుదేరొచ్చి బ్రహ్మర్షి విశ్వామిత్ర పిలిచాడు. పిలిస్తే పొంగిపోయినటువంటి విశ్వామిత్రుడు ఏం చేశాడో కూడా తెలుసా అండి? పూజయామాస బ్రహ్మర్షిం వశిష్ఠం జపతాంబరం కృతకామో మహీం సర్వా చచార తపసి స్థిత. ఆ వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు కడిగి ఆయనకి పూజ చేశాట. వశిష్ఠుడికి ఏ వశిష్ఠుడి మీద కోపంతో ప్రారంభం చేశాడో ఆ వశిష్ఠుడికి పూజ చెయ్యడంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిపోయాడు. అలా ఇంత తపస్సు చేశాడయా నీ గురువు విశ్వామిత్రుడు. ఇంత చేస్తే మహానుభావుడు బ్రహ్మర్షి అయ్యాడు. ఆయన బ్రహ్మర్షిత్వం పొందడానికి, కామక్రోధాదుల్ని గెలవడానికి ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడో, ఎన్నిసార్లు వైక్లభ్యాలు పొందాడో, ఎంత పట్టుదల పట్టాడో, ఎంత కష్టపడ్డాడో. ఇదయా నీ గురువు చరిత్ర. అటువంటి మహానుభావుణ్ణి గురువుగా పొందావు రామా. పొంది అటువంటి వాడి చేత రక్షింపబడ్డావు, అటువంటి వాడి చేత ఉపదేశం పొందావు. ఇంకా నీకు ఎదురేముంది లోకంలో? నువ్వు ధన్యాత్ముడవి రామా ఇటువంటి గురువుని పొంది అన్నారు. గురువు యొక్క వైభవాన్ని చెప్పింది బాలకాండ. చెప్తే పొంగిపోయాట రామచంద్రమూర్తి. ఉన్న వాళ్ళందరూ, సదస్యులందరూ, యాగంలో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడ్డారట. ఇప్పటి వరకు విశ్వామిత్రుడు ఒకలా అర్థం అవుతాడు లోకానికి, ఇప్పుడు విశ్వామిత్రుడు ఒకలా అర్థం అయ్యాడు. ఆయన బ్రహ్మర్షి. ఆయనకి శపించడం తెలియదు, లోక కళ్యాణం కోరుకునేవాడు. ఆయన ఒక దీపస్తంభం లాంటివాడు, ఆయన మంగళతోరణం లాంటివాడు లోకానికి. ఇంతమంది లేచి విశ్వామిత్రుడికి సాంజలి బంధకంగా నమస్కరించి ప్రణిపాతం చేశారట. చేసి మహానుభావ, యజ్ఞం సఫలమైపోయిందనడానికి గుర్తు నువ్వు రావడమే. నువ్వు రావడం చేత ఈ భూమి పరవశించిపోయింది. నువ్వు వచ్చి కూర్చున్నంత మాత్రం చేత ఈ యాగం పరిపూర్ణమైపోయింది. మా అందరి బతుకులు శుభప్రదం అయిపోయాయి. విశ్వామిత్ర, నీ యొక్క దర్శనం చేత మేము కృతార్థులం అయిపోయాం. తండ్రి, రేపు సూర్యోదయం అయిన తరువాత ఒక్కసారి నాకు దర్శనాన్ని కటాక్షించు. సూర్యాస్తమయం అవుతోంది. మనం ఎవరం చెయ్యవలసినటువంటి కార్యంలో వాళ్ళం ప్రవేశించాలి. ఎందుకని సూర్యాస్తమయం అవుతుంటే సంధ్యావందనం చేయాలి. అందుకని ఇప్పటికి నేను బయలుదేరుతున్నాను. మీ యొక్క కార్యక్రమానికి ఇప్పుడు నేను ఇంకా అడ్డు తగలను అని సాంజలి బంధకంగా నమస్కరించి జనక మహారాజు గారు ఆ విశ్వామిత్ర వైభవాన్ని తలుచుకుంటూ, అక్కడ ఉన్న ఋషులు అందరూ విశ్వామిత్రుడు వచ్చాడు, రేపు కూడా ఉంటాడు, మనం చూడొచ్చుట అని పొంగిపోతూ వాళ్ళందరూ బయలుదేరుతున్నారు. ఇప్పటి వరకు విశ్వామిత్రుణ్ణి చూసిన రాముడు తన గురువు వంక కొత్తగా చూస్తున్నాడు. ఆహాహా, ఏమి విశ్వామిత్రుడవయ్యా మహానుభావ, ఇన్నాళ్ళు చాలా బాగా అన్ని చెప్పగలవు అనుకున్నాను. ఇంత కష్టపడ్డావా, ఇంత స్థితికి వెళ్ళావా, కానీ ఒక్కనాడు రామా నేనెవరో తెలుసా అని నువ్వు చెప్పలేదు. ఇది విశ్వామిత్రుడి గొప్పతనం. తనతో తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడైనా రామా నేను ఎటువంటి వాడినో తెలుసా అని తన గురించి చెప్పుకోలేదు. శతానందుడు చెప్తే మౌనంగా ఊరుకున్నాడంతే. ఎంత గొప్పవాడవయ్యా స్వామి, నీ వంటి గురువు దొరకడం కదా నా అదృష్టం అని విశ్వామిత్ర వశిష్ఠాదుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగిన రామచంద్రమూర్తి మనకి దొరకడం మన అదృష్టం. అందుచేత ఆ విశ్వామిత్ర కథ చెప్తుంటేట రాముడు కూడా ఏది వినకుండా చెవులు రిక్కించి వింటాట. ఎందుకని తన గురువు కౌశికుడు ఆ పేరు చెప్పేటప్పటికి అలా వింటాట. సీతమ్మ తల్లి వింటుందట, మా ఆయన్ని గొప్ప భర్త దొరికాడు అనుకోండి, మంచి క్యారెక్టర్ ఉన్న భర్త. భార్య ఎవరిని తలుచుకు నమస్కారం చేస్తుందో తెలుసా? నాకు ఇంత మంచి లక్షణాలు రావడానికి నాకు ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా, మా ఆయన ఇంత మంచివారని అంటుంది భార్య ఒకప్పుడు. నీ మోహం, ఈ మంచితనం నాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నేను అల్లరి చిల్లరగా తిరిగాను 10th క్లాస్ వరకు. ఇంటర్మీడియట్ లో చదువుకోవడానికి మా అక్క బావగారి దగ్గరికి వెళితే మహాతల్లి మా అక్కే నాకు ప్రతిరోజు కూర్చోపెట్టి రోజు నాన్న ఇలా ఉండాలరా ఇలా ఉండాలరా అని మా అక్క నా జీవితాన్ని తీర్చిదిద్దింది. ఆ అక్కకి నేను వశుడను, ఆ అక్కకి నేను కృతజ్ఞుడను అని చెప్పుకుంటే తన భర్త యొక్క యశస్సుని తలుచుకున్నప్పుడల్లా వదిన గారికి నమస్కరించినటువంటి మరదల్లా తన భర్తని ఇంత గొప్పవాణ్ణి చేసిన విశ్వామిత్రుడి గురించి చెప్తుంటే సీతమ్మ ఇంత పొంగిపోయి వింటుంది. ఆ విశ్వామిత్రుడి కదా మా ఆయన ఇంత ఏకపత్ని వ్రతుడు, ఇంత ధనుర్ధారి, ఇంత ధనుర్వేదం తెలుసున్నవాడయ్యాడు అని పొంగిపోతుందిట. మా అన్నయ్య ఇంత గొప్పవాడవడానికి ఆ విశ్వామిత్రుడు వశిష్ఠుడు కారణమని లక్ష్మణయ్య పొంగిపోతాట. వాళ్ళ ముగ్గురు పొంగిపోతే మనకు అందరికీ శ్రీరామ రక్ష. ఇంకేం కావాలి? అంత గొప్ప ఇతివృత్తాన్ని మనకి వాల్మీకి మహర్షి ఇచ్చి పౌర్ణమి నాటి అసుర సంధ్య వేళలో దేవాలయంలో కూర్చోపెట్టి వినేటటువంటి అదృష్టాన్ని స్వామి మనకి కటాక్షించారు. మనమేం చేయగలం? రేపు 10:40 సీతారామ కళ్యాణం విశ్వామిత్ర కథ అయిన తర్వాత జరుగుతుంటే రేపు సాయంకాలం సీతారామ కళ్యాణం ప్రవచనం వింటే ఆ ధనస్సు పట్టుకోవడం, విశ్వామిత్రుడు తీసుకెళ్లడం, ధనుర్భంగం చేయించడం,
నిజంగా సీతారామ కళ్యాణం ఎలా జరుగుతుందో, ఎంత అందంగా ఉంటుందో, ఎంత సంతోషించారో. సాయంకాలం వాచిక కళ్యాణం, పొద్దున్న మంత్రపూరిత కళ్యాణం. అందుకని అందరూ చక్కగా వచ్చే కళ్యాణాన్ని చూసి ఆనందాన్ని పొందండి. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవద్ అనుగ్రహంతో లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్రమూర్తి వారి యొక్క దివ్య కరుణాకటాక్ష వీక్షణములతో ప్రారంభించినటువంటి ఈ ప్రవచనం ఈశ్వరానుగ్రహంతో మనం ఇవాళ బాలకాండ పూర్తి చేయబోతున్నాం. ఎందుచేత అంటే బాలకాండ సీతారాముల కళ్యాణ ఘట్టంతో పూర్తవుతుంది. ప్రవచనం అయితే సీతారామ కళ్యాణ ఘట్టం ఇప్పుడు మనం పూర్తి చేస్తున్నాం, కానీ యథార్థమునకు ఇవాళ ఉదయమే సీతారామ కళ్యాణ ఘట్టాన్ని కన్నుల విందుగా మహానుభావులు, ఆ వైఖానసులైనటువంటి విద్వాంసులు చాలా అందంగా అమరికతో అద్భుతంగా జరిపించారు. మనకి సీతారామ కళ్యాణ ఘట్టంలో సీతారామ కళ్యాణం జరిగినప్పుడు పుష్పవృష్టి కురుస్తుంది. దేవతలు పైనుంచి ఆనందంతో పుష్పవృష్టి కురిపించారు. అది కాకతాళీయమే కావచ్చు, కానీ అదొక ఈశ్వర విభూతిగా మనం చూసి ఇవాళ సంతోషించిన విషయం ఏంటంటే, రామచంద్రమూర్తి చేతికి తగిలించి అర్చక స్వాములు అమ్మవారి మెడలో మాంగళ్య ధారణం చేయిస్తున్నారు. ఆ చేయిస్తున్న సమయంలోనే అలంకారం చేయడానికని కట్టినటువంటి పుష్పమాలల్లో అమ్మవారి మెడలో 3 ముళ్ళు పడుతున్నప్పుడే టక్కున ఒక మాల కింద పడింది. చూసి బహుశా ఇది పుష్పవృష్టి అయి ఉండొచ్చు, దేవతలు సంతోషించి అని ఒక ఆనందాన్ని పొందాం. ఎందుచేత అంటే మనం చేసినటువంటి కర్మ ఈశ్వర ప్రీతిని పొందిన నాడు కదా దానికి సఫలత. దేన్నాడు ఏదో యాంత్రికంగా మనం ఏమి చేస్తే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ఇంత చిన్న భక్తి అయినా పరమాత్మ పొంగిపోయిన నాడు మన అదృష్టం పండినట్టు. దానికి పరమ సంతోషించాం. సరే, నిన్నటి రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసేసరికి విశ్వామిత్ర మహర్షి యొక్క వైభవాన్ని, ఆయన ఎంత కష్టపడి బ్రహ్మర్షి అయ్యారు అనేటటువంటి వైనాన్ని శతానందుల వారు రామచంద్రమూర్తికి, జనక మహారాజు గారికి, ఇతర ఋషులకు వివరిస్తే ఆ కథనంతటినీ విన్నటువంటి వారందరూ పరవశులై, ఓహోహో ఇంత అద్భుతమైనటువంటి విశేషమా, బ్రహ్మర్షి కావడానికి మహానుభావుడు విశ్వామిత్రుడు ఇంత కష్టపడ్డా, ఎంత మహోగ్రమైన తపస్సు చేశాడు, ఎన్నిసార్లు కామక్రోధములకు వశుడయ్యాడు, ఎన్ని మాటలు ఇంద్రియముల చేత పట్టి లాగబడ్డాడు, చిట్ట చివరికి వాటిని జయించి బ్రహ్మర్షి అయి తన కోరిక తీర్చుకున్నాడు. దానితో పాటుగా మహానుభావుడు రామచంద్రమూర్తికి గురువై ఆయనని మన లోకానికంతటికీ రక్షకుడిగా అనుగ్రహించినటువంటి మహాపురుషులలో విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఒకడు. మీకు నేను మొన్న ఒక మాట అని ఉన్నాను మొట్టమొదటి రోజు ఉపన్యాసంలో కూడా. రాముడు భగవంతుడండి, విశ్వామిత్రుడు రాముడి దగ్గరికి రావడం అనేటటువంటిది విశ్వామిత్రుడు ధన్యత పొందడానికి అని అనుకుంటే అందులో తప్పు ఉంది అని అనిపించదు. కానీ దానివల్ల మీరు రామాయణం చదవడంలో మీకు వచ్చేటటువంటి ప్రయోజనం తగ్గిపోతుంది. ఎందుచేత అంటే రాముడు నరుడిగా వచ్చాడు కనుక నరుడిగా వచ్చిన రాముడు శిష్యుడిగా విశ్వామిత్రుడిని అనువర్తించినట్టుగా మీరు రామాయణాన్ని చదివితే వచ్చేటటువంటి ప్రయోజనం, మిమ్మల్ని తీర్చిదిద్దడంలో, మిమ్మల్ని మీరు చక్కదిద్దుకోవడంలో, గురువుల పట్ల మీకుండేటటువంటి విశ్వాసాన్ని పెంచుకోవడంలో వచ్చేటటువంటి ఉత్సాహం, రాముణ్ణి సేవించి విశ్వామిత్రుడు అనుగ్రహింపబడ్డాడు అన్ననాడు అందులో అంత మనని మనం ప్రోత్సహించుకోవడానికి కావలసినంత వ్యవహారం దొరకదు. అందుచేత విశ్వామిత్ర మహర్షిని గురువుగా, రామచంద్రమూర్తిని శిష్యుడిగా, విశ్వామిత్రుని చేత సంస్కరింపబడినటువంటి బుద్ధి కుశలత కలిగిన రాముడిగా మీరు దర్శనం చేయడంలోనే వాల్మీకి మహర్షి యొక్క హృదయము ఔచిత్యం ఉందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుచేత వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుణ్ణి సేవించి తరించి వారి దగ్గర ఎన్నో కథలు విని సుశిక్షితుడైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడిగానే రామచంద్రుడు ఉంటాడు. ఎందుచేత అంటే ఆ కళ్యాణ ఘట్టం కూడా మహానుభావుడు విశ్వామిత్రుడే నడిపించాడు. కేవలం సీతారాముల కళ్యాణం అయిపోయేంత వరకు మాత్రమే విశ్వామిత్ర పాత్ర కనపడుతుంది. రామాయణానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, వాల్మీకి రచన వైచిత్రికి ఉన్న గొప్పతనం, అది ఎంత మహోత్కృష్టమైన పాత్ర కానివ్వండి, ఆ పాత్ర యొక్క అవసరం పూర్తయిపోయింది అనుకుంటే ఇంకా తెర మీద కనపడనివ్వరు వాల్మీకి మహర్షి. ఇక మళ్ళీ మనకు ఆ పాత్ర కనపడదు, ఆ పాత్ర పక్కకి వెళ్ళిపోతుంది. అది ఒక్కొక్కసారి మీకు రామాయణంలో కేవలం కొద్దిసేపు తళుక్కును మెరుస్తాయి కొన్ని పాత్రలు, కానీ అవి రామాయణ కథనంతటిని ప్రభావితం చేస్తాయి. అలాగని ప్రభావితం చేశాయి కదా అని అస్తమానం దాని గురించి ఏం ప్రస్తావన చేయరు మహర్షి. మెరుపు ఎలా మెరుస్తుందో, సౌదామిని ఎలా వస్తుందో అలా వస్తుంది అంతే ఆ పాత్ర. విశ్వామిత్ర మహర్షి పాత్ర బాలకాండలో మహోత్కృష్టమైనటువంటి సన్నివేశం. కానీ సీతారామ కళ్యాణం పూర్తయిపోగానే విశ్వామిత్రుడు ఆశీర్వచనాన్ని కటాక్షించి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన విశ్వామిత్రుడు ఇక మళ్ళీ రామాయణంలో ఎక్కడా కనపడ్డాడు.
ఆఖరికి చిట్ట చివరి యుద్ధకాండలో కూడా ఇహ విశ్వామిత్రుడు కనపడడు. కనపడేవారు ఎవరైనా ఉంటే అగస్త్య మహర్షి కనపడతారు. పట్టాభిషేకం వరకు కనపడేటటువంటి వారు కులగురువులు కనుక, ఆ వంశానికి పురోహితుడు కనుక వశిష్ఠ మహర్షి కనపడతారు. అందుచేత ఆ రామాయణాన్ని రచించడంలో వాల్మీకి పాటించినటువంటి ప్రజ్ఞ, ఆయన చూపించినటువంటి మహోత్కృష్టమైన స్థితి అటువంటిది. ఆ విశ్వామిత్రుడి యొక్క వైభవాన్ని విన్నటువంటి ఋషులు, రామచంద్రమూర్తి, జనక మహారాజు గారు వీళ్ళందరూ పొంగిపోయారు. తదనంతరం మరునాడు ఉదయం జనక మహారాజు గారు విశ్వామిత్రుడి సభామంటపానికి రావలసిందిగా ఆహ్వానాన్ని పంపించారు. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణ సమేతుడై జనక మహారాజు గారి యొక్క సభామంటపాన్ని చేరుకున్నారు. చేరుకున్న తరువాత జనక మహారాజు గారు విశ్వామిత్రుడిని పూజించిన తరువాత ఒక మాట అంటారు. ఈ పిల్లలు నిన్నడు చెప్పాను కదా నీకు జనక, అయోధ్య రాజకుమారులు, దశరథుని యొక్క సంతానం, రామలక్ష్మణులు అంటారు. వీళ్ళని నేనే తీసుకొచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి శివధనస్సు చూడాలి అనే ఉద్దేశంతో వీళ్ళని తీసుకొచ్చాను. ఒక్కసారి నువ్వు ఆ శివధనస్సుని తీసుకొచ్చి చూపించినట్లయితే అది మీ ఇంట్లో న్యాసంగా ఉంది కనుక ఆ శివధనస్సుని చూసి సంతోషించి వీళ్ళు మధ్య తిరుగు ప్రయాణాన్ని ప్రారంభం చేస్తారు. అందుకని ఒక్కసారి ఆ శివధనస్సుని చూపించవలసింది అంటారు. మీరు రామాయణంలో గమ్మత్తు ఏంటంటే ఎక్కడా కూడా విశ్వామిత్ర మహర్షి ఆ శివధనస్సుని తీసుకొస్తే రాముడు విరిచేస్తాడు, లేకపోతే రాముడు ఎక్కువ పెడతాడు, సీతమ్మని వివాహం చేసుకుంటాడు, ఈ ప్రస్తావన ఎప్పుడూ చేయలేదు. గురువు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారంతే. సిద్ధాశ్రమంలో మాట్లాడినప్పుడు కూడా సీతమ్మ గురించి ప్రస్తావన, అది కూడా పరోక్షంగా. ఆ తరువాత చేసిన ప్రస్తావన శివధనస్సు గురించి. ఆ శివధనస్సు మహోత్కృష్టమైనటువంటి ధనస్సు పరమశివుడి చేత ఇయ్యబడింది. అది సర్వకాలముల యందు జనక మహారాజు గారి ఇంట్లో పూజలు అందుకుంటూ ఉంటుంది. అందుకని రామ నువ్వొక్కసారి ఆ ధనస్సుని చూడాలి అని చెప్పారు. ఆయన చెప్పేటప్పుడు జనక మహారాజు గారితో కూడా ఎంత అందంగా చెప్పారంటే, ఏతద్ దర్శయ భద్రంతే కృతకామము నృపాత్మజౌ, నువ్వు ఒక్కసారి ఈ పిల్లలిద్దరికీ ఆ శివధనస్సుని చూపించు. చూపిస్తే ఆ పిల్లలు శివధనస్సుని చూస్తారు, చూసి మళ్ళీ వెళ్ళిపోతారు. అందుకని దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత, ఒకసారి ఆ ధనస్సు చూశారా సంతోషించినటువంటి హృదయాలతో తిరిగి వెళ్ళిపోతారు. అందుకని ఒక్కసారి నువ్వు ఆ శివధనస్సుని చూపించు అన్నారు. అంటే జనక మహారాజు గారు వెంటనే మంత్రుల్ని పిలిచి వెళ్ళి ఆ శివధనస్సుని తీసుకొచ్చేయండి అని చెప్పలేదు. ఆ శివధనస్సు అసలు తన ఇంట్లో ఎందుకున్నది అన్నది చెప్పడం ప్రారంభించాడు. మీరు ఈ విషయాన్ని సీతారామ కళ్యాణ ఘట్టంలో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి ఘట్టం. శివధనస్సు ఎవరి దగ్గర ఉండాలి? శివధనస్సు శివుడి దగ్గర ఉండాలి కదా. అలాంటిది శివధనస్సు శివుడి దగ్గర ఉండకుండా శివధనస్సు జనక మహారాజు గారి దగ్గర ఎందుకున్నట్లు? పోని ఉంది జనక మహారాజు గారి దగ్గర. జనక మహారాజు గారు శివధనస్సుతో ఎప్పుడైనా యుద్ధాలు చేశారా? ఎప్పుడూ యుద్ధాలు చేయలేదు. మరి ఏమిటి, ఎందుకు శివధనస్సు అసలు జనక మహారాజు గారికి మాత్రమే ఇచ్చినట్లు? అసలు రహస్యం అంతా అక్కడ ఉంది. శివధనస్సులోనే రహస్యం ఉంది. అయోధ్యానగరం ఇది, రాముడెవరు చెప్పాలంటే చెప్పగలిగిన పాత్ర సీతమ్మ పాత్ర ఒక్కతే రామాయణంలో. వేరొక పాత్ర చెప్పలేదు బాలకాండలో. రాముడు ఫలానా అని చెప్పాలంటే సీతమ్మ ద్వారానే రాముని యొక్క ఔన్నత్యం ప్రకటితం అవ్వాలి. అప్పటి వరకు నరుడిగానే నటిస్తూ ఉంటాడు. అందుచేత ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత, ఆ శివధనస్సుని చూపించవయ్యా అన్నారు. అంటే జనకుడు అన్నాడు, ఆ శివధనస్సు గురించి నేను ఒక్క 4 మాటలు చెప్తాను. ఈ శివధనస్సు పూర్వకాలంలో దక్షుడు యజ్ఞం చేసేటటువంటి సమయంలో నిరీశ్వర యాగం చేశాడు. పరమశివుడికి హవిస్సులు ఎందుకు ఇవ్వాలి? అందుకని యాగభాగంలో హవిస్సులు ఇవ్వకుండా శివుడు లేనటువంటి యాగం చేస్తానని యాగాన్ని ప్రారంభం చేశాడు. ప్రారంభం చేస్తే శివుడు లేని చోట మంగళం ఎక్కడొస్తుందయా అని అడిగింది పార్వతీదేవి. దాక్షాయణీ స్వరూపంగా ఉండి శరీరాన్ని పరిత్యజించింది. ఆనాడు దేవతలందరూ కూడా తనకి యాగభాగం ఇవ్వకపోయినా సరే వచ్చి ఆ యాగమంటపంలో కూర్చున్నారనేటటువంటి ఆగ్రహం చేత రుద్రుడయ్యాడు. శివుడు 2 స్వరూపాలతో ఉంటాడు. రుద్రుడిగా ఉన్నప్పుడు సంస్కరిస్తాడు, శిక్ష వేస్తాడు. నాన్నగారే కానీ సరిగ్గా చదవట్లేదు, బెల్ట్ పట్టుకుంటారు, అది రుద్రస్వరూపం. నాన్నగారే ఓసారి మార్కులు రాలేదని బెల్ట్ అట్టుకు అలా కొట్టేయరు. ఆ నాన్నగారే వారం రోజులు పోయిన తర్వాత సెలవులు ఇస్తే పిల్లాడిని విశాఖపట్నం తీసుకెళ్తారు, తర్వాత తిరుపతి తీసుకెళ్తారు, శ్రీశైలం తీసుకెళ్తారు, అరుణాచలం తీసుకెళ్తారు. అందుకని ఆయన మంగళప్రదుడై ఉన్నప్పుడు శివుడయ్యి ఉంటాడు. అదే పరమశివుడు శిక్షించేటటువంటి స్వభావంతో ఉన్నప్పుడు ఆయన ఘోరాతి ఘోరమైన రూపంతో ఉంటాడు, అప్పుడు రుద్ర స్వభావంతో ఉంటాడు. అందుకని ఆయన రౌద్ర స్వభావాన్ని పొందాడు. పొంది నిరీశ్వర యాగం చేసిన చోటికి అసలు దేవతలు మీరెందుకు వచ్చారని తన ధనస్సును ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టేటప్పటికీ దేవతలందరూ భయపడ్డారు. భయపడి వెళ్ళి ఆయన పాదముల మీద పడి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ప్రసన్నుడయ్యాడు. ఇది రుద్రుడు శివుడు అవడం.
శివా విశ్వస్య భేషజీ అంటుంది రుద్రాధ్యాయం. అమ్మవారు వచ్చి పక్కన కూర్చోగానే మళ్ళీ ఆయన ప్రశాంతుడవుతాడు. అందుకని ఆయన లోకం పట్ల ప్రసన్నుడయ్యాడు. ప్రసన్నుడై సరే మీరు ఇంకెప్పుడు ఇటువంటి యాగం చెయ్యకండి అన్నాడు. దక్షయజ్ఞాన్ని పూర్తిగా ఇక్కడ విచారణ చేయలేదు. భాగవతంలో శివమహాపురాణంలో చేశారు. ఒక్కసారి విహంగ వీక్షణంగా మాత్రమే వాల్మీకి మహర్షి స్పృశించారు. ఆ ధనస్సుని దేవరాతుడు అనబడేటటువంటి ఒక మహారాజు గారు జనక మహారాజు గారి వంశంలో ఉండేవారు. ఆ దేవరాతుడు అనేటటువంటి మహారాజుకి ఇచ్చి న్యాసంగా ఉంచారు. న్యాసము అంటే అక్కడ ఉంచుట కొంతకాలం, దీన్ని ఇక్కడ ఉంచు అని ఇచ్చారు. అది శివధనస్సు, పరమ పవిత్రమైనటువంటి వస్తువు. అది ఉండడమే మంగళప్రదం. అందుకని ఆ శివధనస్సుని స్వీకరించినటువంటి వాడై దేవరాతుడు దాన్ని ఒక మంజూషలో పెట్టాడు. మంజూష అంటే ఒక పెద్ద పెట్టి. ఆ పెద్ద పెట్టి ఎంత పెద్ద పెట్టి అంటే ఆ పెద్ద పెట్టిని లాక్కు రావాలంటే ఎప్పుడు చక్రాలుండగా ఎంత బరువు ఉన్నా కాస్త తోసేయడం తేలిక. చక్రాలు ఉన్నటువంటి మంజూషలో శివధనస్సు ఉండగా దాన్ని తొయ్యాలంటే దగ్గరగా ఒక 5,000 మంది చాలా దృఢకాయులైనటువంటి వాళ్ళైతే మాత్రమే తొయ్యగలరు. అటువంటి శివధనస్సుని న్యాసంగా ఉంచారు. దాన్ని పెట్టిలో పెట్టి భద్రంగా ఉంచి ప్రతిరోజు అగరధూపంతో దాన్ని పుష్పాలతో అర్చన చేస్తూ పరమ పూజనీయంగా ఆ శివధనస్సుని కాపాడుకుంటూ జనక మహారాజు గారి వంశం విదేహ వంశం చూసుకుని వస్తోంది. ఇలా కొంతకాలం గడిచిందయా. ఆ శివధనస్సు మా ఇంట్లో ఉంది. ఇదే సమయంలో మహానుభావ విశ్వామిత్ర, నీకు తెలియనిది కాదు, ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అధమే కృషత క్షేత్రం లాంగలాదుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతేతి విశ్రుత. నేను ఒకనాడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను. భూమిని దున్నుతుంటే ఆ భూమిని దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక స్త్రీ తనంత తానుగా ఒక బాలిక ఉద్ధిత పైకి లేచింది. ఆ పిల్లకి నేను పేరు పెట్టలేదు. ఆ పిల్ల తనని తాను సీత అని పిలవబడింది. సీత అంటే నాగటి చాలుకి తగిలి పైకి లేచినది అని అర్థం. అటువంటి పిల్ల, ఆ పిల్లకి పేరు సీత అని సహజంగా వచ్చింది. ఆ పిల్ల నా దగ్గర పెరుగుతోంది. నేను ఆ పిల్లని వీర్యశుల్కగా ప్రకటించాను. ఇది జనక మహారాజు గారు చెప్పినటువంటి మాటలు. ఎంత అందంగా ఎంత గుంభనంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఆమె అయోనిజ. ఆమె ఒక స్త్రీ గర్భవాసం చేసి బయటికి వచ్చినటువంటి స్త్రీ కాదు, మహాసౌందర్య రాశి. ఆవిడ్ని చూసినటువంటి ప్రతి పురుషుడు కూడా ఆవిడ్ని తన భార్యని చేసుకుందామనేటటువంటి వ్యామోహాన్ని పొందాడు. ఎవరు? దేవతలు, రాక్షసులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, అసురులు, దైత్యులు, వాళ్ళు వీళ్ళు అని ఇందుకు అందరు. అందుకని నేను సీతమ్మని వీర్యశుల్క అన్నాను. వీర్యశుల్క అంటే పరాక్రమము చేత గెలుచుకొనవలసినది. ఏ పరాక్రమం? పరాక్రమం అంటే ఇంత రాజ్యం ఉన్నవాడా, ఇంతమందితో యుద్ధం చేయగలిగిన వాడా, అతిరథుడా, మహారథుడా? ఏమిటి నిర్ణయం అంటే శివధనస్సును ఎవరెక్కు పెడితే వాళ్ళకి అన్నాను. చూడండి, నిజంగా జనక మహారాజు గారి తెలివితేటలు చూడండి. ఎవరికి పెట్టేట నిర్ణయం? జనక మహారాజు గారికి భూమి దున్నుతుండగా దొరికిన పిల్ల సీతమ్మ. తర్వాత నిజంగా జనక మహారాజు గారికి ఒక కూతురు పుట్టింది. ఆ కూతురు పేరు ఊర్మిళ. అసలు తండ్రికి ప్రేమ ఎవరి మీద ఎక్కువ ఉండాలి? తన కుమార్తె కాబట్టి ఊర్మిళ మీద ఎక్కువ ఉండాలి. శివధనస్సు ఎక్కువ పెట్టినటువంటి వాడికి ఊర్మిళని ఇస్తాననాలి. ఎందుకని? వాడు మహాపరాక్రమవంతుడు కనుక ఊర్మిళని ఇస్తాననాలి. కానీ జనకుడు మహాజ్ఞాని. మహాజ్ఞాని కనుక సీతాస్వరూపం ఏమిటో జనకుడికి తెలుసు. ఈ సీత ఎవరు పొందాలో ఆయన నిర్ణయించాడు. శివధనస్సు నెక్క పెట్టగలిగిన వాడెవడో వాడు లోకములకు మంగళము చేయగలిగిన వాడు. శివకేశవుల మధ్య భేదం చూడని జ్ఞాని జనకుడు. అందుకని శివధనస్సును ఎవరు ఎక్కువ పెడతారో వారికి పిల్లనిస్తాను, వీర్యశుల్క అన్నాను. అంటే మహానుభావ విశ్వామిత్ర, ఎందరో రాజులు వచ్చారు. వచ్చి ప్రతివాడు అయితే నేను శివధనస్సును ఎత్తుతాననేవాడు. ఎత్తి ప్రతివాడు వచ్చేవాడు, శివధనస్సును తీసుకురమ్మనేవాడు, తీసుకొచ్చేవాళ్ళం. ఆ శివధనస్సును పట్టుకునేవాడు, ఎత్తలేక చతికిలు పడిపోయేవాడు దాన్ని చూడగానే. ఇలా ఎందరో వచ్చారు. దేవతలు వచ్చారు, రాక్షసులు వచ్చారు, మనుష్యులు వచ్చారు. ఎవరూ శివధనస్సుని ఎక్కువ పెట్టలేకపోయారు, కదల్చలేకపోయారు, నారి తొడగలేకపోయారు. అందుచేత వాళ్ళందరూ తిరిగి భగ్న హృదయులై వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కడుపులో బాధ బయలుదేరింది. ఈ జనక మహారాజు గారి ఇంట్లో అందాల రాశి అయినటువంటి సీతమ్మ ఉంది. ఈ సీతమ్మని ఎవరికి ఇచ్చి వివాహం చేయడు. వీర్యశుల్క అంటాడు. ఎవరైతే శివధనస్సుని ఎక్కువ పెడతారో వాళ్ళకి ఇస్తాను ఈ పిల్లనంటాడు. ఎంతకాలం ఇలా ఆ పిల్లని పెట్టు కూర్చుంటాడు? ఎవడెక్కువ పెడతాడు శివధనస్సు? ఎవడు శివధనస్సుని ఎక్కువ పెట్టేవాడు కనపట్టలేదు. కాబట్టి ఇలా కాదు, మనం ఒక పని చేద్దాం. జనక మహారాజు గారు ఇటువంటి షరతు పెడుతున్నాడు కాబట్టి మనందరం ఒక్కటై జనక మహారాజు గారిని ఓడిద్దామన్నారు. అని వీళ్ళందరూ ఏకమయ్యారు. ఏకమై జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి వెళ్ళారు.
యుద్ధానికి వెడితే పూర్వకాలంలో కోటకి బయట అగట్ట అని ఉండేది. అగట్ట అంటే పెద్ద నీటి కాలువ లాంటిది ఒకటి తవ్వుతారు, దాన్ని దాటి రావడం కష్టం. ఆ లోపల రాచనగరు కోటకి తలుపులన్నీ మూసేశారు, లోపల ఆహారం ఉండేది. 1 సంవత్సరం పాటు జనక మహారాజు గారి సైన్యానికి, ఇతర రాజులకి, అందరికీ, అందులో దేవతలు కూడా ఉన్నారు, దేవతలకి దేవగణాలకి కలిపి యుద్ధం జరిగింది. జరిగితే లోపల ఉన్నటువంటి ఆహార పదార్థాలు క్షీణించిపోయాయి. ఆహారం ఉంటే తప్ప మనిషికి బలం ఉండదు, బలం ఉంటే తప్ప యుద్ధం చేయలేడు. ఏం చెయ్యాలి ఇప్పుడు? జనక మహారాజు గారి యొక్క ప్రాజ్ఞత చూడండి. తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయం దలుశ్చ పరమప్రీత చతురంగ బలం సురాహ. అప్పుడు నేను కోటలో కూర్చుని తపస్సు చేశాను. తపస్సు చేస్తే తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయం, నేను చేసినటువంటి తపస్సు చేత దేవతలు సంతోషించారు. సంతోషించి, మహానుభావ విశ్వామిత్ర, నాకు దేవతల యొక్క సైన్యాన్ని నాకు కటాక్షించారు. ఆ దేవతా సైన్యాలతో నేను నా మీద యుద్ధానికి వచ్చినటువంటి రాజులందరినీ ఓడించాను. ఓడిస్తే ఆ రాజులు చెల్లాచెదరైపోయారు. అప్పటి నుంచి ఈ శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడు నాకు కనపడలేదు. చూసి వెళ్ళిపోతున్నవాడే. విశ్వామిత్రుడు కూడా ఏ మాట చెప్పాడు? శివధనస్సు తీసుకురా, రాముడు ఎక్కువ పెడతాడు అనలేదు. ఎందుకు అనలేదో తెలుసా అండి ఆ మాట? అప్పటికి జనక మహారాజు గారిలో ఒక భావన బాగా మనసులో ఏర్పడిపోయింది. దీన్ని దేవతలు ఎత్తలేకపోయారు, రాక్షసులు ఎత్తలేకపోయారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎత్తలేకపోయారు. మనిషి ఏపాటివాడు, మనిషి ఎత్తుతాడా దీన్ని? అందుకని నిజంగా విశ్వామిత్ర మహర్షి ఒకవేళ శివధనస్సు తీసుకురాబోయి రాముడు ఎత్తుతాడు అన్నాడు అనుకోండి, 16 వర్షోమే రామో రాజీవలోచన, 16 ఏళ్ల కూడా లేనటువంటి పిల్లవాడు భక్కున నవ్వుతాడు విశ్వామిత్రుడు. ఏమిటి బ్రహ్మర్షి మీరు చెప్పవలసిన మాట ఇది, ఈ పిల్లాడు ఎత్తుతాడా దాన్ని అంటాడు. అంటే మాటల మధ్య ఉండేటటువంటి తీరు మారుతుంది. ఆ తర్వాత బంధుత్వం ఏర్పడుతుంది. విశ్వామిత్రుడికి తెలుసు మామగారు అవ్వాలి విశ్వామిత్రుడు, అందుచేత మాట సౌమ్యం ఉండాలి, అందుచేత ఇద్దరి మధ్య అరమరిక రాకూడదు. అందుకని ఎంత అందంగా మాట్లాడాడంటే శివధనస్సుని ఎత్తుతాడన్న మాట అసలు మాట్లాడలేదు. ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజో దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత. ఓసారి చూస్తారయ్యా పిల్లలు కదా, చూపించు శివధనస్సు అన్నాడు. చూపించమంటే ఇంత కథ చెప్పాడు జనక మహారాజు గారు. చెప్పి పోనీలే ఎలాగో చూపిస్తున్నాను కదా, క్షత్రియులు కదా ఈ పిల్లలిద్దరు, అందరికీ పెట్టినట్టే నియమం ఇంకోసారి చెప్తున్నాను. ఏమో తీరా శివధనస్సు అన్న తర్వాత క్షత్రియుడిని కదా, మొన్న సిద్ధాశ్రమంలో నేను మారీచ సుబాహుల్ని కొట్టాను కదా, నేను శివధనస్సు ఎత్తుతాను అంటాడేమో రాముడు. ఒకవేళ అలా కానీ ఎత్తగలిగితే నాకేం అభ్యంతరం లేదు. యద్యస్య ధనుషో రామః కుర్యాదారోపణం మునే సుతా మయోనిజాం సీతాం దద్యాం దశరథేరః. నిజంగా ఒకవేళ రాముడు కానీ ఈ శివధనస్సుని ఎక్కువ పెట్టగలిగితే సుతాం, నా కూతుర్ని ఎవరిననాలి? ఈ మాట ఊర్మిళని అనాలి. కానీ ఎప్పుడూ జనకుడు ఎవరి గురించి అంటాడో తెలుసా అండి? సీతమ్మ గురించి అంటాడు. జనకుడికి తెలుసు వచ్చినటువంటి తల్లి పరమేశ్వరుని యొక్క మాయాశక్తి వచ్చింది అమ్మవారిగా. అందుకని తన ఇంట్లో అమ్మవారిగా వచ్చి తనని ఉద్ధరించింది, తనని తండ్రిని చేసి. అందుకని ఎప్పుడూ ఆయన మమకారం, ఆయన భక్తి కూతురు పట్ల మాట్లాడవలసి వస్తే సీతమ్మ గురించి. అందుకని ఆయన అంటాడు, సుతాం నా కూతుర్ని, అయోనిజాం యోని సంభవురాలు కానిదాన్ని, సీతాం నాగటి చాలుకి పుట్టినదాన్ని, నాగటి చాలు తగిలి పైకొచ్చిన దాన్ని, దద్యాం అప్పచెప్తాను, దశరథేరహం ఇస్తాను కన్యాదానం చేసి. ఎత్తగలడా? చూపించాడు అని తన మిత్రుల్ని పిలిచాడు. వెంటనే విశ్వామిత్రుడు అన్నాడు, జనకస్య వచ శ్రుత్వా విశ్వామిత్రో మహాముని ధనుర్దర్శయ రామాయ ఇతి హోవాచ పార్థివం. విశ్వామిత్ర, ఒక్కసారి ఆ శివధనస్సు తెప్పించబోయ్, తెప్పిస్తే ఆ పిల్లలు చూస్తారు అన్నాడంతే. ఏం మాట మార్చలా. ఇంత రెచ్చగొట్టినట్టుగా దాని వెనక కథంతా చెప్పినా కూడా ఇంతమంది ఇన్నాళ్ళు ఎత్తలేకపోయారేమో కానీ ఇంకా నువ్వు ఆ వర్రి వదిలేవో జనక, వచ్చేసాడు రాముడు అని ఆయన ఏం మాట్లాడలేదు. వచ్చినవాడు నరుడిగా ఉన్నాడు, నరుడిగా ఉన్నవాడు తన శిష్యుడిగా ఉన్నాడు, తాను గురువుగా ఉన్నవాడు, గురువుగా ఉన్నవాడు గురువుగా ఉండాలి. ఈ మాట ఎవరు అడగాలి? రాముడు అడగాలి. ధనస్సు చూసిన తరువాత, మహానుభావ విశ్వామిత్ర, మీ అనుగ్రహంతో మీ అనుమతితో నీ ధనస్సుని పైకెత్తుతానని రాముడు అనాలి. అంటే రామా కాని అని తన ఆశీర్వచనం చెయ్యాలి. అంతేకాని శిష్యుడి గురించి ముందు తనుడాంబికాలు పలకడం ఏంటి? తను పలకకూడదు. గురువు విశ్వామిత్రుడు గురువుగా ఉన్నాడు, గురువుగా ఉన్నవాడు గురువుగా మాత్రమే ప్రవర్తించాలి. అందుకే అప్పుడు కూడా శివధనుర్భంగం చేస్తాడని కానీ, శివధనస్సు ఎక్కువ పెడతాడు రాముడని కానీ విశ్వామిత్రుడు చెప్పలేదు. జనక, ఆ శివధనస్సుని తెప్పించబోయ్ అన్నారు.
అనేసరికి 5,000 మంది మహాబలాఢ్యులైనటువంటి వ్యక్తుల్ని పిలిచి 8 చక్రములు కలిగినటువంటి మంజూషని తీసుకురమ్మన్నాడు. అంటే అప్పుడు ఆ శివధనస్సు ఉన్నటువంటి మంజూషని ఆ 5,000 మంది లాక్కునొచ్చారు. లాక్కొచ్చి అక్కడ పెట్టారు. పెడితే మంత్రులు అన్నారు, ఇదిగో నువ్వు ఏ శివధనస్సుని రామలక్ష్మణులకి చూపించాలని అనుకుంటున్నావో ఆ శివధనస్సుని తీసుకొచ్చామయ్యా మహారాజా అన్నారు. జనక మహారాజు గారు ఒక్కసారి పెట్టి అక్కడ పెట్టారు. మీరు ఒక్కసారి మానసికంగా విజువలైజ్ చేయండి ఆ క్యారెక్టర్స్ మనస్సుల్లో ఉన్న భావాలు ఒక్కసారి. విశ్వామిత్రుడు అక్కడ కూర్చున్నాడు, బయటపడడు. రాముడు అక్కడ ఉన్నాడు, నేను శ్రీ మహావిష్ణువుని, నీ ఇంట్లో ఉన్నది నా శక్తి స్వరూపం అయ్యా, ఇన్ని మాటలు ఆడతాయేంటి జనక అని రాముడు అన్నాడు. నరుడిగా ఉన్నాడు కాబట్టి విష్ణువుగా ప్రవర్తించాడు. రాముడి తమ్ముడు లక్ష్మణుడున్నాడు, ఆ లక్ష్మణుడు కూడా విష్ణువులో అంశే, విష్ణువి. లక్ష్మణుడు చెప్పాడు, ఏమనుకుంటున్నావో మా అన్నయ్య శివధనస్సు ఎత్తుతాడని ఆయన అన్నాడు. ఎవ్వరూ మాట్లాడరు. జనక మహారాజు గారి మనస్సులో అభిప్రాయం ఏమిటి? ఇది ఓ పెద్ద గొడవ. అస్తమానం ఎవరినో తీసుకొస్తూ ఉండడం, ఈ పెట్టి తీసుకురమ్మంటూ ఉండడం. చాలా ముఖ్యమైన పనిలో ఉన్నవాడు అస్తమానం ఫోన్ వస్తుంది అనుకోండి, ఏదో చదువుకుందాం అని కూర్చునేటప్పటికీ, ఇంకో గంటలో ఉపన్యాసానికి వెళ్ళాలి, సారా శ్లోకాలు ఏవో చూద్దాం అనుకునేటప్పటికీ ఎడతెక్కకుండా ఫోన్ వస్తుంటే మళ్ళీ ఫోన్ అనిపిస్తుంది. అలా విసుగొచ్చినట్టు జనక మహారాజు గారు ఎంత మాట అనేశాడో చూడండి. ఈ మాట అంటాడు ముందుగా అంటే అని తెలుసు మహానుభావుడు విశ్వామిత్రుడికి. ఎంత గొప్ప సైకియాట్రిస్టో చూడండి, అసలు ఆయన ఎంత గొప్పగా మనస్తత్వాన్ని అంచనా వేశాడో చూడండి. జనకుడు అన్నాడు, యదస్య ధనుషో రామ, ఇది ఖగతిర్మానుషాణాంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివ. తీసుకొచ్చాము ఆ శివధనుస్సును అక్కడ పెట్టాము. ఖగతిర్మానుషాణాంచ ధనుషాస్య ప్రపూరణే, రాముణ్ణి చూడమంటున్నారు, చూడమనండి, నాకేం అభ్యంతరం లేదు. ఖగతిర్మానుషాణాంచ, ఒక మనిషి, రాముడెవరు? పిల్లాడు, మనుష్యుడు. ఎలా ఎత్తుతాడు మనిషి? ఖగతిర్మానుషాణాంచ ధనుషాస్య ప్రపూరణే, ఈ శివధనస్సుని ఎక్కువ పెడతాడా? ఎక్కువ పెట్టడం కాదు, ఎంత వర్ణించాడో చూడండి. ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివ. ఏ శివధనస్సుని ఎక్కువ పెట్టడం అంటే మాటలా? దాన్ని ఎత్తాలి, పైకి ఎత్తి నించో పెట్టాలి. అదే సామాన్యమైన బరువు కాదు. చూశారుగా పిల్లాడు అక్కడ కూర్చున్నాడు, ఇదిగో 5,000 మంది లాక్కొచ్చారు చక్రాలున్న రథాన్ని. దీన్ని ఎత్తి పెట్టాలి. ఎత్తి పెట్టి పైన ఉన్నటువంటి నారి విప్పాలి. విప్పి కింద కట్టాలి, గట్టిగా కట్టి నారి పట్టి లాగాలి. లాగితే ఆ శివధనస్సు కొద్దిగా వంగుతుంది, దాన్ని తట్టుకోగలగాలి ఆ బరువుని. ఏమిటి ఇదంతా, ఎవడు చేస్తాడు, ఎందుకు వచ్చింది అలా రోజు మాకు అన్నట్టుంది ఆ భావన మనసులో. అందుకని ఖగతిర్మానుషాణాంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివ. ఇవన్నీ చేస్తాడా మనిషి? రాముడు అనడు. ఎందుకని రాముడు అంటే విశ్వామిత్రుడికి కోపం వస్తుందేమో, చూపించమన్నాడు ఆయనే. అందుకని జనకుడు కూడా కొంచెం గడుసుతనం ప్రదర్శించాడు. అందుకని ఎవరో ఇంటికి వస్తున్నారు అనుకోండి, ఇంకా విసుగొచ్చిన వాడు ఎవరో ఉన్నాడు అనుకోండి, కొంచెం అర్జెంట్ పని మీద వెళ్ళాలండి, పొద్దున్న నుంచి వెళదామని బయలుదేరినాను, ఎవరో వస్తున్నారు వెళ్తున్నారు, దానివల్ల వెళ్ళలేకపోతున్నాను, సరే మీరు ఎందుకు వచ్చారు అది చెప్పండి, అయ్యో పర్వాలేదు అంటారు. అన్ని ఒకటి ఏంటి, మీరు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతానండి అని దాని ఉద్దేశం. అలా ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా. ఏమి మనిషి ఎలా ఎత్తుతాడండి? మనిషి ఎత్తి శివధనస్సు ఎత్తి దాన్ని నారి లాగి దాన్ని కట్టి ఇవన్నీ చేస్తాడా అంటాడు. అంటే విశ్వామిత్రుడు విన్నాడు. ఎంత గంభనంగా మాట్లాడుకుంటారో చూడండి వాళ్ళు. బయట పడరు. బయట పడకుండా ఉండడానికి కూడా చాలా శక్తి ఉండాలేమో. విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం వత్స రామధను పశ్య ఇది రాఘవమబ్రవీత్. ఆ విశ్వామిత్రుడు ఆ జనక మహారాజు గారు చెప్పినటువంటి మాటలన్నీ విశ్వామిత్రుడు విన్నట్ట. విని వత్స రామధను పశ్య, వత్స వత్స అని ఎవరిని పిలుస్తారో తెలుసా? అపారమైన ప్రీతి ఉన్నటువంటి గురువు శిష్యుణ్ణి పిలుస్తాడు. ఎంత ప్రేమ ఉందో తెలుసా రామా నీ మీద నాకు? వత్స అని పిలవడంలో, రామా నువ్వు ఈ కార్యం చెయ్యగలవని నాకు తెలుసు రామా, అందుకని ఇవాళ శిష్య అని పిలవట్లేదు. వత్స, ఎంత ప్రేమో, కొడుకు కన్నా ప్రేమ నీ మీద నాకు. అందుకు కదా గోవత్సము అంటారు. ఆవు దూడ యొక్క మాలిన్యమును నాకేసినట్టు నీ బలహీనతని తీసేశాను నేను. ఏమిటి బలహీనత? ఏ అస్త్ర సంపద లేకపోవడం. నిన్ను నేను మహాబలవంతుణ్ణి చేశాను. ఎలా? నీకు బల అతిబల విద్యలు ఇచ్చాను. మంత్రగ్రామం గృహాణత్వం బలా అతిబలాంస్థ నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపస్య అని అటువంటి విద్యలన్నీ ఇచ్చాను, అటువంటి అస్త్రాలన్నీ ఇచ్చాను. నువ్వు నా శిష్యుడి, నాకున్నటువంటి సమస్త శక్తులు నీకు ధారపోసేశాను రామా. ఇవాళ విశ్వామిత్రుడి శక్తి ఒకటి, రాముడి శక్తి ఒకటి కాదు, అటువంటి వాడివి నువ్వు. అందుకని వత్స రామ ధనుపస్య, చూడబోయే ఆ ధనస్సుని. ఏ రామ ఎక్కుపెట్టే ధనస్సుని అనొచ్చు కదా. అలా గురువు గారు అనొచ్చా? గురువు గారు ఎక్కుపెట్టు అన్నారు అనుకోండి. అన్న తర్వాత శిష్యుడు చూసి చాలా పెద్దది ఉండండి ఇది అన్నాడు అనుకోండి, ఎవరి పరువు పోతుంది? అందుకని చాలా గుంభనంగా మాట్లాడాడు ఆయన. ఉత్సాహం ఎవరికి ఉండాలి? క్షత్రియుడికి ఉండాలి. ఉత్సాహం ఎవరికి ఉండాలి? రాజకుమారుడికి ఉండాలి.
ఆయన ఉత్సాహంగా ఎక్కుపెట్టవలసినటువంటి వాడు. అందుకని అవకాశం ఇప్పించడం వరకే గురువు పని. అందుకని వత్స రామ ధను పశ్య ఇది రాఘవమబ్రవీత్. రాఘవుడైనటువంటి రామచంద్రమూర్తితో విశ్వామిత్రుడు ఆ మాట అన్నట్ట. అనేటప్పటికీ రాముడి గుంభనం చూడండి, ఆయన బయటపడాడు. ఆయన వెళ్ళి పెట్టి తలుపు తీశాడు. తలుపు తీసి ఓసారి పెద్ద నాగుపాము పడుకున్నట్టు పడుకుంది ఆ శివధనస్సు. ఓసారి ఆ చివరి నుంచి చివరికి చూశాడు. అలాంటి శివధనస్సుని చూసినప్పుడు కదా ఉత్సాహం ఉప్పొంగేది. ఎందుకని? ఇప్పుడు రాముడు శ్రీరాముడు అవ్వబోతున్నాడు. తన శక్తి తనతో చేరబోతోంది ఇప్పుడు ఆ శివధనస్సుని ఎక్కుపెట్టడం చేత. ఆయన అన్నాడు, ఎవరితో మాట్లాడాలి తను? మనుషుల గురించి చాలా తక్కువ అభిప్రాయం ఉన్న జనక మహారాజు గారితో మాట్లాడడం ఎందుకు? ఇది తనకి తన గురువు గారికి సంబంధించిన విషయం. తనెవరో గురువుకి తెలుసు, గురువు ఆశీర్వచనం నరుడిగా ఎందుకు పొందాలో తనకి తెలుసు. ఆయనతో మాట్లాడితే సరిపోతుంది అనుకున్నాడు. అనుకుని ఒక్కసారి విశ్వామిత్రుడి వంక చూశాడు. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన యత్నవాంశ భవిష్యామి తొలనే పురణేపివ. మహానుభావ విశ్వామిత్ర, ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన. గురుగారు నాకు ఈ ధనస్సును చూస్తే ముట్టుకోవాలనిపిస్తోందండి అన్నాడంటే ఏమిటి? ఉత్సాహాన్ని ప్రకటించాడు. నాకు ఈ ధనస్సుని చూసేటప్పటికీ మూతేసి వచ్చేసాడు అనుకోండి. చూసి వచ్చేసాడండి, పిల్లలు బయలుదేరిపోతారు, పెట్టి లోపల పెట్టేసుకోండి అని చెప్పచ్చు విశ్వామిత్రుడు. ఆయన అన్నాడు, నేను ఎక్కువ పెడతానని రాముడు అనలేదు. ఎందుకని? ప్రగల్భం అవుతుంది ఎక్కువ పెట్టలేకపోతే. అందుకని ప్రగల్భం కాదు చెయ్యవలసింది, క్రియ చెయ్యాలి క్షత్రియుడు. అది జనకుడి సభ, మహాజ్ఞాని. ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. నోటి వెంట అనవసరపు మాట రాకూడదు, క్రియ చూపించాలి అక్కడ. ఎంత అందంగా ఆయన అన్నాడో చూడండి. అలాగని ఊరుకోకూడదు. గురువు గారు నాయనా రామా అయితే ఎక్కువ పెట్టు అనాలి. అలా గురువు గారి ఆశీర్వచనాన్ని పొందాలి. పొందడానికి మార్గం ఏంటి? ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన యత్నవాంశ భవిష్యామి తొలనే పురణేపివ. గురువుగారు నాకు ఈ ధనస్సు చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందండి, ఎంత బాగుందో ఈ ధనస్సు, దీన్ని ఒక్కసారి ముట్టుకుంటాను, తర్వాత ఎక్కువ పెడతాను గురువుగారు అన్నాడు. అంటే ఏమనాలి ఇప్పుడు విశ్వామిత్రుడు? తథాస్తు శుభం భూయాత్, చేయి ప్రయత్నం అనాలి. విశ్వామిత్రుడి నోటి వెంట ఆ మాట వచ్చింది అనుకోండి, అయిపోయినట్టే. ఎందుకని? గురువు పట్ల తనకున్న గురేది. గురువు గారి నోటి వెంట ఈ మాట ప్రత్యక్షంగా బయట పడలేదు, ఈ మాట బయట పడేటట్టు శిష్యుడు చేసుకోగలగాలి. గురువు ఆశీర్వచనాన్ని శిష్యుడు పొందాలి. అందుకని ఆయనేమన్నాడు? యత్నవాంశ భవిష్యామి తొలనే పురణేపివ. నేను దీన్ని ఎక్కువ పెట్టడానికి ప్రయత్నిస్తాను గురువు గారు, నాకు దీన్ని చూస్తుంటే ముచ్చటేసేస్తోంది, ముందు ముట్టుకుంటాను తర్వాత ఎక్కువ పెడతానన్నాడు. ఎప్పుడైతే ఉత్సాహం ప్రకటించాడో గురువేమనుకుంటాడు? మన వాడు మంచి ఉత్సాహంగా ఉన్నాడు రా, చేసేస్తాడు తప్పకుండా అనుకుంటాడు. చూసి శభాష్ రామ ఎక్కువ పెట్టు అన్నాడు. అనేటప్పటికీ వెంటనే ఒక్కసారి ఆరోపయిత్వా ధర్మాత్మా పురయామాస తద్ధను తత్వభంజ ధనుర్మధ్యే, ఒక్కసారి అది మధ్యలోకి విరిగిపోయింది. నరశ్రేష్ఠో మహాయశాహ ఆరోపయిత్వా ధర్మాత్మా పురయామాస తద్ధను. అత్యంత లీలగా పెద్ద కష్టం లేకుండా ఇలా తీసి ఒక్కసారి ఆ శివధనస్సుని ఇలా పైకెత్తాడు, ఆ నారి తీసి ఇలా కట్టాడు, నారిలో లాగాడు, పడేళ్ళని విడిపోయింది. ఏమిటిది? ఎవరు ఊహించలేదు అలా జరుగుతుందని. ఆ పిల్లాడు ఏం ఎక్కువ పెడతాడని ఎవడి పనిలో వాడు ఉన్నాడు, వేరే తాళ కట్టుకొచ్చాడు, మళ్ళీ వేసేద్దాం, ఇంకా అయిపోయింది, ఇంకేముందిలే అని. కానీ ఈయన గబాల దాన్ని ఎత్తేయడం, అది విరిగిపోవడం కూడా జరిగిపోయింది. కానీ విరిగిపోయినప్పుడు ఏమైంది? చిత్రం ఏమిటో తెలుసా అండి? వాళ్ళు ఇంకా అసలు బాహ్య స్పృహలోకి రాకముందే శివధనుర్భంగం చూసిన వాళ్ళు ఎంతమందో మీరు ఊహించవచ్చు. దీన్ని బట్టి చూసిన వాళ్ళు ఎవరట? శబ్దం వచ్చింది. ఈ శబ్దం ఎటువంటి శబ్దం వచ్చిందంటే పిడుగులు పడిపోయిన శబ్దం వచ్చింది. వచ్చేటప్పటికి అక్కడ తెలివిలో ఉన్నటువంటి వాళ్ళు విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు, జనకుడు, ఈ నలుగురి. మిగిలిన వాళ్ళు అందరూ మూర్చిపోయారు. అంటే చూసిన వాళ్ళు ఎవరిగా? అంటే చూసిన వాడు లేడు, శబ్దానికి పడిపోయిన వాళ్ళే అందరూ. పడిపోతే ఇప్పుడు తెలివి వేసి ఉన్నవాడెవడో వాడు మాట్లాడాలి కదండి. ఎవరున్నారు అక్కడ? రాముడున్నాడు, లక్ష్మణుడున్నాడు, జనకుడున్నాడు, విశ్వామిత్రుడు ఉన్నాడు. నాకు తెలిసిన అబ్బాయి నువ్వు ఎక్కువ పెట్టేస్తామని విశ్వామిత్రుడు అన్నాడు అనుకోండి, మళ్ళీ ఏమైపోయింది గురుత్వం. అందుకని విశ్వామిత్రుడు అనకూడదు. రాముడు గురుగారు చూసారా ఎలా ఎక్కువ పెట్టేశానో అన్నాడు అనుకోండి, గాడి తప్పిపోయాడు, మళ్ళీ తన్ని తాను పొగిడేసుకున్నట్టు. అందుకని రాముడు అనకూడదు. మా అన్నయ్య అంటే ఏమనుకున్నారు లక్ష్మణుడు అన్నారు అనుకోండి, అసలు గురి తప్పిపోయినట్టు, రాముడి కన్నా దాటిపోయినట్టు. అందుకని అనకూడదు. ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? జనకుడు మాట్లాడాలి. ఎవరు మనుష్యుణ్ణి తక్కువ చేసి మాట్లాడాడో ఆ జనకుడు మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? ఏ విశ్వామిత్రుడు మంజూషని తీసుకురమ్మంటే ఏమెత్తుతాడండి, ఆ రూప ఈ పిల్లలు ఎత్తుతారా? ఒక తిర్మానుషామంచ ధనుషస్య ప్రపూరణే అన్నాడే విశ్వామిత్రుణ్ణి తిన్నగా అనకుండా. ఇప్పుడు సంతోషం ఎవరితో? ఎవరు మాట్లాడాలి? జనకుడు మాట్లాడాలి. అందుకు నిశ్శబ్దాన్ని ఛేదించడం జనకుడి వంతు. వాల్మీకి రచన వైచిత్రి లైవ్ టెలికాస్ట్ మీరు ధ్యానం చేస్తే సీతా కళ్యాణం మీ కళ్ళ ముందు కనపడాలన్నమాట. అందుకని పాత్రల్ని అంత గుంభనంగా పెట్టారు మాటల్లో.
పెడితే ముందు ఎవరు మాట్లాడతారు? ఉన్న నలుగురిలో జనకుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? బలి విరగొట్టేసేయండి అన్నారు అనుకోండి. అలా అంటాడా? ఇప్పటి వరకు ఎవడు విరగొట్టిన వాడు లేడు, దాన్ని ఎక్కువ పెట్టిన వాడు లేడు. అందుకని ఇప్పుడు ఆశ్చర్యంతో మాట్లాడాలి. అందుకని ఎంత గొప్పగా ఉంటుందో చూడండి ఆ శ్లోకం. భగవన్ దృష్టవీర్యో మే రామో దశరథాత్మజ అత్యద్భుతమచించ అతర్కితమిదమ్య అన్నాడంతే, ఒకటే మాట. భగవన్, విశ్వామిత్రుడిని ఇప్పుడు ఋషి బ్రహ్మర్షి అనలేదు, భగవన్ అన్నాడంతే. మహానుభావ అని పిలిచాడు. నీకు తెలుసయ్యా, అందుకే తీసుకొచ్చావు రాముణ్ణి. నేను అమాయకుణ్ణి కనిపెట్టలేకపోయాను. నిన్నను ఇంత కథ చెప్పాడు శతానందుడి నీ గురించి, ఇన్ని మాటలు నమస్కారాలు చేశాను. చూపించవయ్యా శివధనస్సు నీ పిల్లలిద్దరికీ అంటే, నువ్వు ఉత్తినే చూపించమని కనిపెట్టలేకపోయానయ్యా. భగవన్, నువ్వు సామాన్యుడివి కావు, అందుకు తీసుకొచ్చావు ఈ పిల్లలిద్దరిని. భగవన్ దృష్టవీర్యోమే రామో దశరథాత్మజ. రాముడు దశరథాత్మజుడు. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. ఆత్మజుడు, ఆత్మకి పుట్టినవాడు. ఇటువంటి దశరథాత్మజుడు గ్రహించాడు జనకుడు, నరుడిగా నటిస్తున్నవాడు. అందుకని అత్యద్భుతం, ఇది చాలా అత్యద్భుతమైన సంఘటన. అచింత్యంచ, ఊహించరానిది. కానీ తాను సపోర్ట్ చేసుకుంటున్నాడు. నేను మాత్రం అనుకుంటానా ఒక కుర్రాడు ఎత్తుతాడని, అందుకని అలా అనేశాను అనడు. అచింత్యంచ, ఊహించరానిది. అతర్కితం, ఎవరు వాదించలేనిది. ఇదమ్మియ, ఈ జరిగిన సంఘటన. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం అన్నాడు. ఇప్పుడు శివధనస్సు విరిగిపోగానే ముందు గుర్తొచ్చింది, ఏమిటి గుర్తొచ్చింది? వాళ్ళ అమ్మాయి పెళ్లి. అమ్మయ్యా, అయితే నాకు దొరికేశాడు అల్లుడు. ఇప్పటిదాకా మా అల్లుడు ఎక్కడుంటాడో అని అమ్మాయిని చూసుకున్నప్పుడల్లా మా అమ్మాయి ఇంత బాగుంటుంది, మా అమ్మాయి ఇంత అమాయకురాలు, మా అమ్మాయి అలాంటిది, మా అమ్మాయిని ఇలాంటిది, మా అమ్మాయిని కళ్ళల్లో పెట్టుకు చూసుకునే అల్లుడు ఎక్కడున్నాడో అని పై కనకుండా పరితాపం పొందేవాడు. ఇప్పుడు తెలిసిపోయింది అల్లుడు బలానా చోట ఉన్నాడు, బలానా వాళ్ళ అబ్బాయిని. ఇప్పుడు తెలిసిపోయిన తర్వాత మనసు ఎంత సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఆ పిల్ల అమాయకత్వం చూసుకున్నప్పుడల్లా ఏం పర్వాలేదు, ఈ అమాయకత్వాన్ని కాపాడగలిగిన అత్తగారు ఉంది, మామగారు ఉన్నాడు, అదేంటి భర్త ఉన్నాడు అని అల్లుడి గురించి వియ్యాల వారి గురించి తలుచుకుని పొంగిపోయిన వాడిలా జనకానాం కులే కీర్తిం హరిష్యతి మే సుత సీతా భర్తారం ఆసాద్య రామం దశరథాత్మజం. ఈ జనక మహారాజుగా, ఈ జనక వంశంలో, విదేహ వంశంలో పుట్టినటువంటి సీతమ్మ మా వంశం యొక్క ప్రతిష్టని ఇనుమడింపజేసింది. ఎందుకని? తగిన భర్తని పొందింది. ఇవాళ శివధనుర్భంగం చేసిన వాడు సామాన్యుడు చేయలేదు. ఎవరు చేశారు? జనకానాం కులే కీర్తిం హరిష్యతి మే సుత సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజం. రామం అందరినీ ఆనందింపచేసేవాడు ఎవరున్నాడో, ఎవరు విశ్వామిత్రుడి చేత సుశిక్షితుడో, ఎవరు సర్వాస్త్ర సంపదలు తెలుసున్నవాడో, ఎవడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేస్తే జన్మించాడో, ఎవడు సమస్త సుగుణాల రాశి అని ప్రపంచం పొగుడుతోందో, అటువంటి వాడికి నా కూతురు ఇల్లాలవుతోంది, నా వంశ ప్రతిష్ఠ నిలబెట్టింది. ఎంత పొంగిపోయాడో చూడండి కూతురుకొచ్చిన భాగ్యం చూసుకుని. ఎవరు? కడుపున పుట్టిన బిడ్డ కాదు, ఇది జనకుడంటే. అందుకని జనకానాం కులే కీర్తిం హరిష్యతి మే సుత సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజం. ఇందులో ఉన్న గొప్పతనం ఏమిటో చెప్పమంటారండి? ఇక్కడ ఒకే ఒక పెద్ద రహస్యం. అయోధ్యలో పుట్టినటువంటి వాడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి శ్రీ మహావిష్ణువు అన్నది నిర్వివాదాంశం. ఎందుచేత? శ్రీ మహావిష్ణువే సభలోకి వచ్చారు పుత్రకామేష్టి జరుగుతున్నప్పుడు. తత పద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తథా దశరథ నృపం. నేనే దశరథ మహారాజు గారిని తండ్రిగా స్వీకరించి కుమారుడిగా జన్మిస్తున్నానని అందరి ముందు శపథం చేశారు. కాబట్టి ఆ వచ్చినటువంటి వాడు, రాముడి రూపంలో వచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే. అయితే నరుడిగా ప్రవర్తిస్తున్నాడు. నరుడిగా ప్రవర్తిస్తున్నప్పుడు రాముడే కాని శ్రీరాముడు కాడు, ఇంకా పక్కన ఇల్లాలు చేరలేదు. ఎప్పుడెప్పుడు భగవంతుడు అవతారంగా వచ్చినా భగవంతుణ్ణి విడిచిపెట్టి ఉండలేక వచ్చేటటువంటి స్వభావం ఉన్నటువంటి తల్లి ఒకతుంది. పైగా ఈ అవతారంలో రావణ సంహారం జరగాలి అంటే సీతమ్మ తల్లి జన్మించి తీరాలి. అందుకని ఆవిడికి నిత్యానపాయని అని పేరు. ఆయనని విడిచిపెట్టి ఆవిడ ఉండదు. అందుకని ఆయన రాముడిగా వస్తే ఆ తల్లి సీతమ్మగా వచ్చింది. అయితే వచ్చినటువంటిది లక్ష్మీదేవియే వచ్చింది. ఆవిడ మాయామానుష శక్తి, ఆవిడ సాక్షాత్తు మాయాస్వరూపిణి. అందుకే ఒకడికి ఏడుస్తున్నట్టు కనపడుతుంది, ఒకడికి జగన్మాతగా కనపడుతుంది. సుందరకాండలో శిశుపావృక్షం కింద కూర్చున్న సీతమ్మ ఏడుస్తూ కూర్చుంటే చెట్టు మీద కూర్చున్న హనుమకేమో జగన్మాతగా కనపడుతోంది, నమస్కారం చేస్తున్నారు. ఎదురుగుండా నించున్నటువంటి రావణాసురుడికేమో భర్త చేత వేరు చేయబడి తీసుకురాబడినటువంటి స్త్రీగా కనబడుతోంది. ఆ తల్లి అనుగ్రహం లోపించిందా ఇంద్రియముల యొక్క లౌల్యాన్ని పెంచి మనిషిని పతనం చేస్తుంది. ఆ తల్లి అనుగ్రహం కలిగిందా ఇంద్రియముల లౌల్యాన్ని తపస్సు వైపుకి తిప్పేస్తుంది, సమధమాదుల వైపుకి తిప్పేసి ఉద్ధరించేస్తుంది. అదే విశ్వామిత్ర కథ. అందుకే ముందు
ముందు కామక్రోధాదులతో బయలుదేరాడు, కానీ అవేమైపోయి తపస్సుగా పరిణమించేశాయి. అమ్మ అనుగ్రహం గాని కలిగిందా, అందుకని ఆవిడ మాయాశక్తి. ఆవిడ తెర వేసి ఉంచుతుంది, తెర వేసి ఉంచిందా రాముడు కనపడడు, తెర ఆవిడ పైకెత్తిందా రాముడు కనపడతాడు. అందుకని ఆవిడ మాయాశక్తి స్వరూపిణి అయి ఉంటుంది రామాయణంలో. ఈ మాయాశక్తి యొక్క ఉద్భవం జరిగితే తప్ప రావణాసుర సంహారం జరగదు. కానీ ఇటువంటి మాయాశక్తిని వహించగలిగిన వాడు, సహించగలిగిన వాడు, భరించగలిగిన వాడు పరమాత్మ ఒక్కడే. అందుకే భగవద్గీతలో స్వామి ఒక మాట చెప్తాడు, మమ మాయా దురస్తథ, ఎవ్వరూ కూడా నా మాయను అతిక్రమించలేరంటాడు. ఆయన నుంచి వేరు కాని ఆయన యొక్క మాయా స్వరూపము సీతమ్మ తల్లి. ఆయన నుంచి అవిభాజ్యమైన శక్తి స్వరూపం ఆవిడ. అందుకే సుందరకాండలో చెప్పేసింది ఈ రహస్యాన్ని, శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనంగే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ అంది. సూర్యుడి కాంతి విడివడి ఉండనట్టు రాముడు నేను విడివడి ఉండనరా పిచ్చాడా అందావిడ. అందుచేత ఎక్కడ పరమాత్మ ఉన్నాడో కనిపెట్టాలి ఇప్పుడు జనక మహారాజు గారు. ఎందుకని అయోనిజగా జన్మించింది అంటే అమ్మవారు వచ్చిందని ఆయన కనిపెట్టాడు. ఈ అమ్మవారు పరమాత్మని చేరుకోవాలి. ప్రతి తుచ్చుడి చేతిలో అమ్మవారు ఎందుకు పడుతుంది? అందుకని పరమాత్మని చేరాలి. పరమాత్మని చేరాలి కాబట్టే కొన్ని తరాల ముందే ఇంటికొచ్చి చేరింది శివధనస్సు. శివధనస్సుని ఎక్కుపెట్టగలిగినటువంటి వాడు శివకేశవుల అభేదం. మాయామానుష స్వరూపమును వహించగలిగి, భరించగలిగి, ధరించగలిగినటువంటి వాడని అర్థం. అందుకని వీర్యశుల్క అన్నాడు. ఎవరు శివధనస్సుని ఎక్కుపెడతారో వారికి సీతమ్మని ఇస్తామన్నారు. ఎవరు ఎక్కుపెట్టారు? ఒక మనిషి ఎక్కుపెట్టాడు. అంటే ఇవాళ నరుడిగా రాముడు వచ్చాడు కాబట్టి నరకాంతగా నడవడానికి సీతమ్మ వచ్చింది. ఆవిడ అయోనిజ కావచ్చు, కానీ ప్రవర్తన అంతా ఒక సామాన్యమైన మనుష్య స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తిస్తుంది. అందుకే సీతమ్మ తల్లి సుందరకాండ, అందుకే పేరు పెట్టడం కూడా మహర్షి సీతాయాస్ చరితం మహత్ పౌలశ్చ విధివిచ్చేవ చకార చరితం వ్రత అని పేరు పెట్టారు. ఇది సీతాయాస్ చరితం మహత్, ఇది సీతమ్మ చరిత్ర అని చెప్పారు. అందుచేత సీతమ్మ తల్లిని వీర్యశుల్కగా ప్రకటించాడు. ఎప్పుడైతే శివధనస్సు విరిగిందో ఎవరని గుర్తుపట్టాడు? ఇప్పుడు వచ్చినవాడు పరమాత్మ అని గుర్తుపట్టేశాడు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఈ రహస్యం ఇక్కడ చెప్పరు. బాలకాండలో సీతారామ కళ్యాణంలో ఆ ఒక్క విషయాన్ని దాచారు వాల్మీకి మహర్షి. ఇది ఎక్కడ ఎవరు అడిగారో తెలుసా అండి? అయితే మీకు నేను చెప్పేస్తాను, నేను కడుపులో దాచుకోలేను. అనసూయ అడిగింది సీతమ్మని పక్కకి తీసుకెళ్లి అందులో రేపటి నుంచి ప్రారంభం అవుతుంది అయోధ్యకాండ. ఇంకా విశ్వామిత్ర వశిష్ఠులు చెక్కినటువంటి శిల్పం, ఆ మూర్తి, ఆ శిష్యుడు, ఆ రాముడు అడుగు తీసి అడుగు వేయడం మొదలెడతాడు. ఇక సీతారాముల ప్రవర్తన చూద్దురు గాని ఎలా ఉంటుందో, రామాయణం యొక్క అందం ఏమిటో ఇంక రేపటి నుంచి ప్రారంభం అసలు. అందుచేత అనసూయమ్మ పక్కకి తీసుకెళ్ళింది సీతమ్మని అయోధ్యకాండలో. తీసుకెళ్ళి మాట అడిగింది, ఏమమ్మా మీ నాన్నగారు నిన్ను వీర్యశుల్క అన్నారు కదా, రాముడు శివధనుర్భంగం చేశాడు కదా, నువ్వు వచ్చి వరమాల రాముడి మెళ్ళలో వేయలేదా? రాముడు వెంటనే వివాహం చేసుకోలేదా? కొంచెం ఒక 10-15 రోజుల ఆలస్యం ఎందుకయిందమ్మా అని అడిగింది. అడిగితే సీతమ్మంది, శివధనుర్భంగం చేసిన తరువాత సీత నీది అని మా తండ్రి అన్నాడు, ఈ మాట నిర్ణయించవలసిన వాడు మా నాన్న అని రాముడు అన్నాడు. అందుకని కబురు దశరథ మహారాజు గారికి వెళ్ళింది. దశరథ మహారాజు గారు వచ్చి చూసి, మీ పిల్లని చేసుకుంటాం అన్నాక తాళి కట్టాడు రామచంద్రమూర్తి, పాణిగ్రహణం చేశాడు. అంటే అనసూయమ్మ పొంగిపోయి, ఇది కదా రాముడంటే, తండ్రి మాట విని తాళి కట్టినవాడు రాముడని తెలుసుకుని పొంగిపోయిన భార్యవి నువ్వు కదా అని కొన్ని పట్టుపుట్టాలు, నగలు, అంగరాగాలు ఇచ్చింది సీతమ్మ తల్లికి. ఈ రహస్యాన్ని అయోధ్యకాండలో చెప్పారు. అందుకని వెంటనే సీతమ్మ తల్లి వచ్చి వరమాల వెయ్యలేదు శివధనుర్భంగంలో. ఇంతవరకే జరిగింది. జరిగి ఒక్కసారి జనకుడు సంతోషపడిపోయాడు. భగవన్ దృష్ట్య వీర్యో మే రామో దశరథాత్మజ అచ్చత్తుతమతింత్య అతర్కితమిదమ్య అన్నాడు. అన్న తర్వాత విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు, పొంగిపోయాడు, నాకు అల్లుడు దొరికాడన్నాడు. అన్న తర్వాత విశ్వామిత్రుడు అన్నాడు, రాముని యొక్క మనసిరిగి దశరథ మహారాజు గారికి కబురు చేద్దాం, ఇక్కడ శివధనుర్భంగం జరిగిందని, వీర్యశుల్క అయినటువంటి సీతమ్మని రామచంద్రమూర్తికి ఇచ్చి వివాహం చెయ్యాలనుకుంటున్నారని అయోధ్యకి కబురు చేద్దాం. వెంటనే నీ దగ్గరున్నటువంటి ఆ రాయబారుల్ని అక్కడికి పంపించు, మంత్రుల్ని అన్నాడు. అనేసరికి వెంటనే జనక మహారాజు గారు కొంతమంది పరివారాన్ని పిలిచి, మీరు తొందరగా బయలుదేరి గుర్రాల మీద వెళ్లి అయోధ్యానగరంలో దశరథ మహారాజు గారికి ఈ వార్త చేరవేయండి అన్నాడు. అనేటప్పటికీ వాళ్ళు ఎంత వేగంగా వెళ్ళినా 3 రోజులు పట్టిందట గుర్రాల మీద వెళ్ళడానికి. వెళ్లి అయోధ్యానగరాన్ని చేరుకుని అంతఃపురం బయట ఉండి అక్కడ ఉండేటటువంటి ఆ పరిచారికులతో కబురు చేశారు. ఆ మిథిలానగరం నుంచి జనక మహారాజు గారి పనుపున
వారి రాయబారులు వచ్చారు, వారి మంత్రులు వచ్చారు, దశరథ మహారాజు గారితో మాట్లాడాలనుకుంటున్నారు. దశరథుడు అంటే ఎటువంటి క్యారెక్టరో తెలుసా అండి? దశరథుడు అన్నాడు, జనకుడి పనుపును వచ్చారంటే ప్రవేశపెట్టమన్నాడు. లోపలికి వెళ్ళేసరికి దేవేంద్రుడు కూర్చున్నట్టు వృద్ధుడైపోయినటువంటి దశరథ మహారాజు గారు, అప్పటికి ఆయనకి వృద్ధాప్యం వచ్చేసింది. సింహాసనం మీద లోపల వృద్ధాప్యంతో ఇంద్రుడు కూర్చునుంటే ఎలా ఉంటుందో అలా కూర్చుని ఉన్నట్ట. దశరథుణ్ణి చూస్తే 4 మాట్లాడవలసింది 2 మాటల్లోనే మాట్లాడతారట. ఎందుకని? ఆ తేజస్సు అలా ఉంటుంది. ఈయన దగ్గర ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు, ఉన్న విషయం సూక్ష్మంగా చెప్దాం అనుకున్నారట వచ్చిన వాళ్ళు. అంటే ఎలా ఉంటాడో చూడండి దశరథుడు, అంత తేజోమూర్తి మహానుభావుడు. ఏం ఉత్తినే పుట్టాడు ఆయన కడుపునా రామచంద్రమూర్తి? ఏమి ఇలా వచ్చారని అడిగాడు. మీ రాజు కుశలమా అని అడిగాడు. అగ్నులు కుశలమా అన్నాడు. యాగం జరుగుతోందా అన్నాడు. అన్నీ కుశలమే మహానుభావ. విశ్వామిత్రుడి చేత సంరక్షింపబడుతున్నటువంటి నీ కుమారుడైనటువంటి రాముడు లక్ష్మణ సహితుడై మిథిలా నగరాన్ని చేరుకున్నాడు. మా మహారాజు గారైనటువంటి జనక మహారాజు గారు అయోనిజ అయినటువంటి సీతమ్మ తల్లి ఆయన జ్యేష్ఠ కుమార్తె కనుక ఆమెకి వరుణ్ణి వెతకడంలో వీర్యశుల్కగా సీతమ్మ తల్లిని ప్రకటించాడు. ఎవరు శివధనస్సుని ఎక్కువ పెడతారో వారికి తన కన్యారత్నాన్ని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. ఎందరో వచ్చి చూశారు, కానీ శివధనస్సుని ఎక్కువ పెట్టలేకపోయారు. నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనస్సుని ఎక్కువ పెట్టడమే కాదు, శివధనుర్భంగం చేశాడు. అందుచేత ఆయన తన కుమార్తె అయినటువంటి సీతమ్మ తల్లిని నీ కుమారుడైన రామచంద్రమూర్తికిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నారు. మహానుభావాను నీకు అంగీకారం అయితే వెంటనే ఆ గొప్ప విషయాన్ని సాధించినటువంటి రామలక్ష్మణుల్ని చూడడం కోసమని నువ్వు బయలుదేరి మిథిలా నగరానికి రావలసినదిగా జనకుడు నీకు స్వాగతం పలికాడయా, ఆహ్వానాన్ని అందజేయడానికి నీ దగ్గరికి వచ్చాము అన్నారు. అనేటప్పటికీ ఆయన ఎంత విచిత్రమైన వ్యక్తో చూడండి. దశరథ మహారాజు గారు మనకి నేర్పుతుంది రామాయణం ఎలా బ్రతకాలో. ఒక సంబంధం వస్తే ఏది ముందు ఆలోచించాలో నేర్పింది రామాయణం. ఈ మాట తెలియగానే గురువులకి కబురు చేశాట. గురువులు వచ్చారు. వచ్చిన తర్వాత జనక మహారాజు గారికి ఆస్తి ఏమాత్రం ఉంటుందండి? గుర్రాలు ఎన్నుంటాయి, ఏనుగులు ఎన్నుంటాయి, ఆడపిల్లలు ఉన్నారా? అంతే అందరూ కొడుకులేనా? ఒక్కొక్కడికి ఏ పాటి వస్తుందని అడగలేదుట. అసలు అటువైపు ఆస్తి ఎంత ఉందో, ఐశ్వర్యం ఎంత ఉందో జనకుడు ఎన్నడూ అడగలేదు. ఇది రామాయణం తెలుసుకున్నవాడు, రామాయణం నేర్చుకున్నవాడు పాటించవలసిన పద్ధతి. జనకుడు అడిగింది ఒక్కటే తెలుసుకున్నాడు. జనకుడు ఏది తెలుసుకున్నాడు? యజినో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః పురీం గచ్చామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయః. పురోహితులైనటువంటి వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, మార్కండేయుడు, సుమంత్రుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు. జనకుని వృత్తమేమి అని అడిగాడు. జనక మహారాజు గారి యొక్క నడువడి ఎటువంటిది? ఎందుచేత తన ఇంటికి కోడలిగా వస్తోంది, పెద్ద కోడలిగా. అవతల ముందు తండ్రి గారి యొక్క ప్రవర్తన సక్రమమైందైతే ఆ కూతురి ప్రవర్తన కూడా ఖచ్చితంగా సక్రమమైందే అయి ఉంటుంది. అందుచేత జనకుని యొక్క వృత్తమేమి, జనకుని యొక్క నడువడి మంచిది, ఆ ఇంటి పిల్ల ఈ ఇంటికి కోడలిగా రావచ్చు అని మీరు నిర్ధారిస్తే మా భూత్కాలస్య పర్యయః, మనం ఎంత మాత్రం ఆలస్యం లేకుండా వెడదాం. అందుచేత జనకుడి విషయంలో మనం పిల్లని తెచ్చుకోవచ్చు అని మీరు నమ్ముతున్నారా అని అడిగాడు పురోహితుల్ని. ఎంత గొప్ప ప్రశ్న చూడండి. నిజంగా ఒక్కనాడు దశరథ మహారాజు గారు అసలు అవతల వైపు ఉన్న ఆస్తిపాస్తుల గురించి ఆయన అడగలేదు. అడగకపోతే అక్కడ ఉన్న వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యపః మార్కండేయస్సు దీర్ఘాయు ఋషి కాచాయనస్తథ. ఆ ఋషులందరూ అన్నారు, మహానుభావ జనకుడంటే సామాన్యుడా? విదేహ వంశంలో జన్మించాడు. ఐశ్వర్యములకెల్లా ఐశ్వర్యం, శరీరం మీద భ్రాంతి లేనివాడు, గొప్ప కర్మిష్టి, భగవంతుణ్ణి నమ్మినవాడు, అపారమైన జ్ఞానం ఉన్నవాడు. సీతమ్మ అయోనిజ, అందుకని అక్కడ పుట్టింది. తప్పకుండా మనం ఆ సంబంధం కలుపుకోవాల్సిందే అన్నాడు. అయితే ఒక్క క్షణం ఆలస్యం చేయకండి, రేపే బయలుదేరాలి, పిలవండి కోశాధికారులు అన్నాడు. మీ అందరూ రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, ధనప మూటలు పట్టుకుని ముందు బయలుదేరండి. రథాలు సిద్ధం చేయండి, చతురంగ బలాల్ని, సైన్యాన్ని సిద్ధం చేయండి. నాతో పాటుగా పురోహితులు, మంత్రులు అందరూ బయలుదేరండి. మనందరం బయలుదేరి వెళ్లి మిథిలా నగరాన్ని చేరుకుందాం అన్నాడు. నన్ను ఆ జనక మహారాజు గారి యొక్క దూతలు తొందర పెడుతున్నారు అని మరునాడు ఉదయం బయలుదేరి సపురోహితంగా పురోహితులందరితో కలిసి బయలుదేరి వెడుతున్నాడు. ఇక్ష్వాకు వంశీయుల్లో ఒక అలవాటు ఉంది. వారు వివాహానికి వెళ్ళేటప్పుడు కోడల్ని తెచ్చుకునేటప్పుడు తమ భార్యల్ని తీసుకెళ్లరు. అందుకని కౌసల్య, సుమిత్ర, కైకేయిని తీసుకెళ్లలేదు. ఒక్క దశరథ మహారాజు గారు మాత్రమే బయలుదేరాడు. పైగా విచిత్రం ఏమిటో తెలుసా అండి? అసలు దశరథ మహారాజు గారికి ఎప్పటి నుంచో కడుపులో నిజానికి ఒక బెంగ ఉంది. ఏమిటి ఆ బెంగ అంటే, అన్నిటికన్నా గొప్ప విషయం కోడల్ని తెచ్చుకోవడమే చాలా కష్టం. నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, మహాప్రభో మరోలా అనుకోకండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొడుకు ఇక్కడ ఉంటాడు, కానీ
నీ వంశాన్ని, నీ కులగౌరవాన్ని, నీ ఇంటి దేవతల ఆరాధనని మనకి చూపిస్తారు రామాయణంలో. గృహప్రవేశం చెయ్యగానే అత్తలు చేసిన పని ఏమిటో తెలుసా అండి? కులదేవతలు ఎవరో వెళ్ళి చూపిస్తారు పూజామందిరంలో. ఇంటికొచ్చినటువంటి కోడలితో పాటుగా ఐశ్వర్యం ఎందుకు వస్తుందంటే, మొదటి నిబద్ధత కోడలికి ఉండవలసింది అత్తవారింటి పూజామందిరం మీద ఉండాలి. తన బెడ్రూమ్ సర్దుకోవడం మీదను, హాల్లో కబ్బోర్డులు సర్దుకోవడం మీద కాదు దిక్కుమాల గోల. అందులో బొమ్మోటి పడిపోతే వచ్చిన నష్టం ఏం లేదు. పూజా మందిరంలో 6 అయ్యేటప్పటికో 5 అయ్యేటప్పటికో నిర్మాల్యం తీసేదై ఉండాలి. తన భర్తకి సంధ్యావందనం కోసం మన్నీళ్లు పట్టుకెళ్ళి అక్కడ పెట్టేదై ఉండాలి. మామగారు పొద్దున్నే లేచి పూజ చేసుకుంటారని గబగబా పూజామందిరం శుద్ధి చేసి ముగ్గు పెట్టి, మామయ్య గారండి మన్నీళ్లు పెట్టేశాను మీకు అభిషేకానికి అని చెప్పగలిగినదై ఉండాలి. అత్తయ్య మీ మడిబట్ట ఆడేసేశాను పూజకి అని చెప్పగలిగింది అయి ఉండాలి. ఐశ్వర్యం తేగలగడం అంటే ఏమైనా ఉంటే రామాయణం మనకి నేర్పింది అది. ఇంకా మిగిలినవి అనుషంగికాలు వెంటపడొస్తాయి. అత్తవారింటి పూజామందిరం మీద కోడలికి శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ లేకపోతే మిగిలినవి ఎన్ని నువ్వు పట్టుకున్నా నిన్ను ఉద్ధరించవు. నిన్ను ఉద్ధరించేది ఏదైనా ఉంటే ముందు నీకు శ్రద్ధ నీ ఇంటి పూజామందిరం మీద ఉండాలి. నేను ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానో తెలుసా మహాప్రభో? నేను తిన్నగా చెప్పలేక బాధ ఆ మాట కర్కశంగా అనలేక అంటలేదు. ఇంటి కబ్బోర్డు మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో, ఫ్లోరింగ్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో, ఇంట్లో దిక్కుమాలిన పడక గది మీద ఎంత కాన్సన్ట్రేషనో. ఇలా బెడ్షీట్లు మార్చేసి, పిల్లో కవర్స్ మార్చేసి, బెడ్షీట్లకి పిల్లో కవర్లు మ్యాచింగ్, పిల్లో కవర్కి పిల్లో కవర్ మ్యాచింగ్, మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడు భర్త అయినా సరే నూనె అంటుకోకుండా ఓ దిక్కుమాల తువ్వాలోటి తీసుకొచ్చి అక్కడేసి భర్త శిరస్సు దాని మీద పెట్టుకోవాలి. వాడి నూనె దుప్పటి కట్టుకుంటుందని. ఇన్ని జాగ్రత్తలు దుప్పటి మీద ఉన్నాయి. నీ ఇంటికి నీ భర్తనిచ్చి నీ 5వ తరాన్ని నిలబెట్టి ఐశ్వర్యం ఇచ్చిన నీ ఇంటి పూజామందిరం తొడవడం మీద నీకు శ్రద్ధ లేదు. నీ ఒక్కనాడు 5 గంటలకు లేచి నీ ఇంటి పూజామందిరాన్ని వంగి శుభ్రం చెయ్యవు. నీ భర్తకి మడినీళ్ళు ఒక బిందెలు తీసుకొచ్చి అక్కడ పెట్టావు. ఒక శుక్రవారం నాడు నీ చేత్తో ఫినాయిల్ కొట్టేసి తుడిచో ముగ్గు పెట్టావు. నన్ను నా వంశాన్ని రక్షిస్తున్న మహానుభావుడు సింహాసనంలో ఉన్నాడని లేవగానే అక్కడికి వచ్చి రావు నమస్కారం చెయ్యవు. మిగిలినవి ఎన్నుంటే ఆవిడకు కావాలి. ఇది లేనప్పుడు ఇది రామాయణం నేర్పింది మన జాతికి. నేర్చుకోవలసింది ఏదైనా ఉంటే నేర్చుకో. ఇది చేత పిల్లని తెచ్చుకోబోయే ముందు ఏది తెలుసుకోవాలో తెలుసుకో. ఇది తెలుసుకోవాలి. కోడల్ని తెచ్చుకునే ముందు తర్వాత కులగౌరవం పెరగాలి, వంశం నిలబడాలి. ఎక్కడి నుంచి నిలబడుతుంది? ఈశ్వరానుగ్రహంతో నిలబడాలి. అందుకని ఆ ఈశ్వరానుగ్రహాన్ని తెచ్చి పెట్టగలిగినదై ఉండాలి. ప్రతిబంధకమై కూర్చునేదై ఉండకూడదు కోడలు. అందుచేత ఎంత గొప్ప మాట అడిగాడో చూడండి దశరథ మహారాజు గారు. వృత్తమేమి అన్నాడు జనకుడిది. ఇంతమంది ఋషులు ఏకకంఠంతో చెప్పారు సీతమ్మ తల్లిని మనం తెచ్చుకోవచ్చు, జనకుడి వృత్తం అటువంటిదని. గబగబా బయలుదేరాడు, వెళ్ళిపోతున్నాడు మిథిలా నగరానికి. చేరాడు మిథిలా నగరానికి. మహానుభావుడు, మహాజ్ఞాని జనకుడు. అంత జ్ఞాని అయినా ఆఖరికి తన దేహమే తనది కాదని తెలుసున్నవాడు. అయినా ఎంత గౌరవం పాటిస్తాడో చూడండి. దశరథ మహారాజు గారు వస్తున్నారు. తన కుమార్తెకి మామగారు, తనకి వియ్యంకుడు. అందుకని గబగబా ఎదురొచ్చాడు. ఎదురొచ్చి ఆయనకి నమస్కారం చేసి, మహానుభావ మీరు రావడం వల్ల నా రాజ్యము, నేను, నా ఇల్లు పవిత్రులమయ్యామన్నాడు. లోపలికి రండి అన్నాడు. అని నా కుమార్తె అయినటువంటి సీతమ్మని వీర్యశుల్కగా ప్రకటించాను. నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడు. అందుచేత నా కుమార్తెని నీ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను. నన్ను అనుగ్రహించి నా కుమార్తెని నీ కోడలిగా స్వీకరించు అన్నాడు. తమ్ముడి కూతురు అక్కడున్న మాట్లాడవలసింది అన్నగారు మాట్లాడాలి. ఇద్దరూ ఒక్కసారి ఉంటే. అలాగే ఎదురుగుండా పెళ్లి కొడుకు తండ్రి ఇద్దరు ఉంటే మా అమ్మాయిని నువ్వు చేసుకోవయ్యా అని అడగకూడదు. నువ్వు రావయ్యా మా ఇంటికి మా అమ్మాయిని చూసుకోవడానికని పిలవకూడదు. తండ్రిని మాత్రమే పిలవాలి. అయ్యా మీరు రండి మీ అబ్బాయిని తీసుకుని మీరు మా అమ్మాయిని మీ కోడల్ని చేసుకోండి అని చెప్పాలి. అది పెద్దరికం. పెద్దరికం ఎలా మాట్లాడాలో నేర్పుతుంది. జనక మహారాజు గారు నేర్పుతాడు. రామాయణం నేర్పుతుంది మనకి. అందుకునన్నాడు మీరు మీ కోడలిగా నా కుమార్తె అయినటువంటి సీతమ్మని స్వీకరించండి అన్నాడు. అంటే దాని గురించి చూడడానికి వచ్చానులేండి, ఒకసారి అమ్మాయిని చూద్దాం ముందు అంటే దశరథుడు ఇంకా అందం ఎక్కడ ఉంటుంది చూడండి. మనం ఊహించలేని మాట ఒకటి దశరథుడు అన్నాడు. ఆయన అన్నాడు ప్రతిగృహో దాతృవశ శృతమే తన్మయాపురా యథావక్షసి ధర్మజ్ఞ తత్కరిష్యామహే వయం. అయ్యయ్యో జనక అలాంటివేంటయా? అసలు ఇచ్చేవాడు ఉంటే కదయా పుచ్చుకునేవాడు ఉండేది. నీ కుమార్తెని నా ఇంటి కోడలిగా ఇస్తాను అన్నావు. ఔదార్యం నీది. ఎందుకయ్యా అంత వినయంగా నీ కోడల్ని చేసుకో నా కుమార్తెని నీ కోడలిగా పుచ్చుకో అని అడుగుతావెందుకో? దాతవి నువ్వు, ప్రతిగ్రహీతని నేను. కోడల్ని పుచ్చుకుంటున్నవాడిని నేను, కోడల్ని ఇస్తున్నవాడివి నువ్వు. ఈ మాట అన్న వియ్యంకుడు ఒక్కటి చూపించండి నాకు ఇవాళ.
ఎంత టెక్కో, పనికి మాలిన టెక్కు, ఎందుకు వచ్చిన టెక్కు? అక్కరమాలిన మాటలు మాట్లాడి నీ శీలాన్ని నువ్వు తగ్గించుకుంటున్నావు. ఆడపెళ్లి వారి ఇంటికి వెళ్ళినప్పుడు, అయ్యా నా వంశం నిలబడ్డానికి, నాకు మనవలు పుట్టడానికి, నా ఇంటి పూజామందిరం వర్ధిల్లడానికి నాకు కోడలు ఇస్తున్న మహానుభావ, నువ్వు ఉదారుడివయ్యా అన్న వియ్యంకుడేడు ఇవ్వాలా? రామాయణం ఎప్పుడు పక్కన పెట్టామో, ఎప్పుడు టీవీని సంఖ్య కట్టుకున్నామో ఆనాడే సంస్కృతి భ్రష్టు పట్టింది. అందుకని ఇది మహానుభావుడు మాట్లాడిన మాట. దశరథ మహారాజు గారు మాట్లాడితే ఎంతో సంతోషపడిపోయారు. సంతోషపడిపోయి, సరే మనం ఇరువంశముల గురించి మాట్లాడుకుందాం అనుకున్నారు. చూడవలసినది ఏమిటి? వాళ్ళు మాట్లాడుకున్నది దేని గురించో తెలుసా? మా తండ్రి గారిలా, మా తాతగారిలా మాట్లాడాలి. కానీ నా తండ్రి గారి గురించి, నా తాతగారి గురించి నేను చెప్తే ఏమో ఎలా ఉంటుందో, అందుకని పురోహితుల్ని చెప్పించాలి. అందుకని రేపు తప్పకుండా మాట్లాడుకుందాం. చాలా బడలిక చేసి వచ్చారు. యాగం కూడా పూర్తయిపోతుంది. యాగం పూర్తవడం చూసిన తర్వాత మనం వివాహ క్రతువులోకి ప్రవేశిద్దాం, విశ్రాంతి తీసుకోండి అన్నాడు. విశ్రాంతి తీసుకోండి అంటే అక్కడ కలుసుకున్న వాళ్ళు ఎవరో తెలుసా అండి? జనక మహారాజు గారు, దశరథ మహారాజు గారు. ఇటు వెనకాతల భరత శత్రుఘ్నులు కూడా వచ్చారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, రాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు అక్కడ ఉండిపోయారు కదా. ఇక్కడికి వచ్చాక వీళ్ళ నలుగురు ఏం మాట్లాడుకోవాలి? రాత్రి అన్నయ్య మీరు బయలుదేరిపోయిన తర్వాత విశ్వామిత్ర మహర్షితో ఏమేమయ్యాయి అన్నయ్య అని అడగాలి. అడిగితే ఎవరే, మేము స్వామితో పాటు అలా వెళ్ళానురా, ఏమి విశ్వామిత్రుడురా, నిజంగాను మహానుభావుడు, బలామతి బలాంస్తథా అని విద్యలిచ్చేశాడురా, ఎన్ని అస్త్రాలు ఉపదేశం చేశాడో, మారీచి సుబాహుల్ని నా చేత వధింపజేశాడురా, మారీచుడిని కొట్టించాడు, సుబాహుల్ని వధింపజేశాడు, తాటకని వధింపజేశాడు, గంగ గురించి చెప్పాడురా నిజంగాను అని యాత్ర చేసి వచ్చిన వాడు యాత్ర చెయ్యని వాడికి చెప్తాడు. అలా గంగ గురించి, విశ్వామిత్రుడి గురించి అవన్నీ చెప్పి ఇక్కడికి ఆయనే తీసుకొచ్చాడు. చూడు అన్నాడు. అంతే నన్ను శివధనస్సుని చూడండి, పెళ్లి చూపులు అని చెప్పకుండా, ఏం లేదమ్మా ఉట్టినే తీసుకొచ్చాం మా అబ్బాయిని అని చెప్పి, చూసావా మా అబ్బాయిని, విరే వాళ్ళ అమ్మాయిరా అని మామూలుగా క్యాజువల్ గా పరిచయం చేసి తర్వాత అదే మొన్న వచ్చాడు కదా మా అబ్బాయి, వాడికే నిన్ను అడుగుదాం అనుకుంటున్నాం అంటే ఎలా ఉంటుందో అలా అంత అందంగా, అంత గుంభనంగా, అంత గంభీరంగా మాట్లాడాడు. ఇదేంటి చక్కగా వాళ్ళు నలుగురు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అవతల జనక మహారాజు గారు, ఇటు దశరథ మహారాజు గారు. నిజంగా ఆ రోజున మిథిలానగరం అదృష్టమే అదృష్టం. ఇటు పక్కన వచ్చిన వాళ్ళు, వశిష్ఠుడు వచ్చాడు, కాత్యాయనుడు వచ్చాడు, జాబాలి వచ్చాడు, దీర్ఘాయుష్మంతుడైన మార్కండేయ మహర్షి వచ్చాడు. ఏ మార్కండేయుడంటే మాటలా? అల్పాయుర్దాయం ఉన్నవాడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అంటే, ఎవడురా నన్ను కౌగిలించుకుని ఉండగా నా భక్తుడి మీద పాశం వేసిన వాడిని ఎడంకాలతో తన్ని అవతల పారేశాడు యమధర్మరాజు గారి యొక్క గుండెల మీద పరమశివుడు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్వరచిరకోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణి పాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శివానందలహరిలో శంకర భగవత్పాదులు. అలా అటువంటి మార్కండేయుడు, జాబాలి, కాశ్యపుడు, వామనుడు, ఆ తర్వాత వశిష్ఠుడు, వీళ్ళందరూ ఇటుపక్క. అవతల వైపు వచ్చిన వాళ్ళు విశ్వామిత్రుడు, ఓ పక్క శతానందుడు, ఓ పక్క ఇతర మహర్షులు. వీళ్ళందరూ ఎక్కడ చేరుతారు? దశరథ మహారాజు గారి బెడ్రూమ్ లో పడుకుంటాను ఇవాళ రాత్రి, నేను సరదాగాను అక్కడ ఇచ్చిన గెస్ట్ హౌస్ లో ఉంటానంట కదా. ఋషులందరూ ఒక చోట చేరుతారు. ఋషులందరూ ఒక చోట చేరితే ఏం మాట్లాడుకుంటారు? వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఓ గదిలో కూర్చుని ఉన్నారనుకోండి, చూస్తే చాలండి మన బతుకు ధన్యమైపోవా? ఒక విశ్వామిత్రుడిని చూస్తేనే మన బతుకు ధన్యమైపోతుంది. అటువంటి విశ్వామిత్రుడు, ఇటువంటి వశిష్ఠుడు, ఇద్దరు బ్రహ్మర్షులు ఒకరికి ఎదురుకుండా ఒకరు కూర్చుని మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుంది నిజంగా? అక్కడ దీర్ఘాయుష్మంతుడైన మార్కండేయుడు, కాత్యాయనుడు, జాబాలి, వీళ్ళందరూ ఋషులందరూ రాత్రంతా కూర్చుని వాళ్ళు తమ తపస్సు గురించి మాట్లాడుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు ఎంత పొంగిపోయి ఉంటారో. నిజంగా ఆ రోజు రాత్రి మిథిలా నగరంలో ఆ రోజు రాత్రి పొంగిపోని వాడు లేడు. ఎందుకని? ఒక పక్క పెళ్లివారిల్లు, తెల్లవారు లేస్తే పెళ్లి మాటలు, ఓ పక్కనేమో యాగం పూర్తయిపోతోంది, ఓ పక్క విశ్వామిత్రుడు వచ్చాడు, ఓ పక్క వశిష్ఠుడు వచ్చాడు, ఓ పక్క దశరథుడు వచ్చేసాడు, అన్ని కలిసి వచ్చేసాయి. అనుకోకుండా ఇల్లు కొనుక్కున్నాడు, ఓ పక్క గృహప్రవేశం, ఓ పక్క అమ్మాయికి పెళ్లి సెటిల్ అయిపోయింది. ఎలా ఉంటుంది? అనుకోకుండా బంధువులు వచ్చేసారు. ఇంకా ఎంత సంతోషంగా ఉంటాడో అంత సంతోషంగా ఉన్నాడు. ఇంతలోకే ఓ పీఠాధిపతులు ఎవరో భిక్షకొచ్చారు. ఇంకెలా ఉంటాడు ఆ సంతోషం గృహస్థు? అలా ఉంది జనక మహారాజు గారి మిథిలానగరం. ఇంత సంతోషంలో రాముడు వస్తే సంతోషం కాకపోతే ఏముంటుందండి? రమయతి ఇతి రామ, ఆనందింపజేయువాడు రాముడు. రాముడు వస్తే ఆనందమే ఉంటుందంతే. అందుకని ఇంత పొంగిపోతున్నారు. తెల్లవారింది. తెల్లవారిన తరువాత అప్పుడు మహానుభావుడు మొట్టమొదట ఆ దశరథ మహారాజు గారు తన యొక్క పురోహితుడైనటువంటి వశిష్ఠుణ్ణి తీసుకుని ఆ జనక మహారాజు గారు ఉన్నటువంటి ప్రదేశంలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఒక మాట చెప్తున్నారు. ఇదిగో
ఇక్కడే చూడవయా, నా యొక్క ఈ విశ్వామిత్రుడు మహానుభావుడు, మహానుభావుడైనటువంటి విశ్వామిత్రుడి యొక్క అనుమతితో నాకు ఎంతో కాలం నుంచి పురోహితుడిగా ఉంటూ నా వంశం వర్ధిల్లడాన్ని కోరుకున్నటువంటి వాడైన బ్రహ్మర్షి మహానుభావుడు వశిష్ఠుడు, ఎవరి యొక్క తేజస్సు చేత నా వంశమంతా రక్షింపబడుతోందో అటువంటి వాడు పురోహితుడై మా పనుపున. ఎలా నే చెప్పాను కాబట్టి చెప్పడం కాదు, విశ్వామిత్రుడి అనుమతితో. ఎందుకని ఆయనతో సమానమైన వాడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఉన్నాడు. విశ్వామిత్రుడి అనుమతితో, ఆ మాటల గౌరవం చూడండి. నిజంగా దశరథుడు విశ్వామిత్రుడి అనుమతితో మా వంశాన్ని చెప్తాడు. ఒక్కసారి వినమన్నారు. వినమంటే ఆయన వశిష్ఠుడు చెప్పడం ప్రారంభించాడు. అయోధ్యానగరాన్ని పరిపాలించేటటువంటి దశరథ మహారాజు గారి యొక్క పూర్వీకుల గురించి ఒక్కసారి చెప్తాను, వినవయ్యా జనక మహారాజా అన్నాడు. పురోహితుడంటే ఎన్ని తెలిసుండాలో చూడండి. అంతేకాని తీరా ఇంట్లో పూజకొచ్చి గోత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మీ గోత్రం ఏమిటండి అని అడిగాడు అనుకోండి, ఇంకా ఇంటి బ్రహ్మ ఏమిటి, ఆయన ఇంటి పురోహితుడు ఏమిటి, మీ గోత్రం ఏమిటో ఆయనకి తెలియదు, మీ అబ్బాయి ఎవరో ఆయనకి తెలియదు, మీ అల్లుడు ఎవరో ఆయనకి తెలియదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా, సంధ్యావందనం చేసినా పురము యొక్క హితమును కోరుతాడు కాబట్టి పురోహితుడు. ఇంటి బ్రహ్మగారంటే అది దాని యొక్క గొప్పతనం. అందుకే ఇంట్లో ఏ గొప్పదొచ్చినా, పంట వచ్చినా, పాడొచ్చినా, ఏదొచ్చినా పురోహితుడికి పంపిస్తారు. అయ్యా మీరు కూడా స్వీకరించి సంతోషంగా ఉండండి అని. ఎందుకని? వీళ్ళ యొక్క అభివృద్ధిని పురోహితుడు కోరుతాడు కాబట్టి. అటువంటి వశిష్ఠ మహర్షి ఒక్కసారి ఆ దశరథ మహారాజు గారి యొక్క వంశాన్ని చెప్పడం మొదలెట్టారు. తీరా చెప్పమన్న తర్వాత, అయ్యో మర్చిపోయానండి, మీరు ఇది అంటారని అనుకోలేదు, నాకు ఏం తెలుస్తుంది, కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులు మీరు చెప్పండి, కొన్ని ఎక్కడ మిస్సింగ్ ఉంటే నేను చెప్తాను అన్నాడు అనుకోండి, అది ఎంత స్వయంగా ఉంటుంది. ఈ మాట అనగానే వశిష్ఠ మహర్షి లేచి చెప్తున్నారు, అవ్యక్తమైనటువంటి స్వరూపంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు జన్మించారు. ఆ బ్రహ్మగారికి మరీచి జన్మించాడు. ఆ మరీచికి కాశ్యపుడు జన్మించాడు. కాశ్యపుడికి సూర్యుడు జన్మించాడు. సూర్యుడికి మనువు జన్మించాడు. మనువుకి ఇక్ష్వాకువు జన్మించాడు. ఆ ఇక్ష్వాకు అయోధ్యానగరానికి మొట్టమొదటి రాజు. ఆ ఇక్ష్వాకువుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువికి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడికి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ఇద్దరు కుమారుడు, ధ్రువసంధి ప్రసేనజిత్. పెద్ద కుమారుడైనటువంటి ధ్రువసంధికి భరతుడు, భరతుడికి అసితుడు. ఈ అసితుడి వరకు రాజ్యాన్ని పరిపాలన చేశారు. కానీ అసితుడు హైహయ, తాళజంగ, శిశబంధు వంశముల వారి చేత ఓడింపబడ్డాడు. ఓడింపబడి అక్కడి నుంచి బయలుదేరి హిమాలయ పర్వతాల దగ్గర ఉండేటటువంటి భృగుశ్రవణం అనేటటువంటి పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు భార్యలతోటి అక్కడ ఉండేవాడు. కొంతకాలం రాజ్యభ్రష్టుడై అసితుడు అక్కడ ఉండగానే ఒక భార్య గర్భాన్ని ధరించింది, వేరొక భార్యకి సంతానం కలగలేదు. ఈ భార్యకి సంతానం కలుగుతుందేమో అని రెండవ భార్య ఇంకొక భార్య మీద విషప్రయోగం చేసింది. ఆ విషం ఈవిడ కడుపులోకి చేరినప్పుడే అనుకోకుండా చవన మహర్షి వచ్చారు. చవన మహర్షికి నమస్కారం చేశారు. మహానుభావుడు త్రికాలవేది కనుక చవనుడు అన్నాడు, ఒక భార్య గర్భంలో పిండం ఉంది, కానీ ఆ పిండాన్ని సంహరించడానికి విషప్రయోగం జరిగింది రెండవ భార్య చేత. అందుచేత విషప్రయోగం జరిగినా సరే ఆ విషము చేత మరణించకుండా విషముతో కలిసినటువంటి వాడై జన్మిస్తాడు కాబట్టి, గరమంటే విషము, విషముతో కలిసి జన్మిస్తాడు కాబట్టి ఆ పిల్లవాడికి సగరుడు అని పేరుస్తుందన్నారు. అందుకని సగర చక్రవర్తి పుట్టాడు. ఆ సగర చక్రవర్తి యొక్క బిడ్డలైన 60,000 మంది సగరులు భూమిని తవ్వేస్తే, మొన్న చెప్పుకున్నాం కదా అశ్వమేధ యాగంలో, తవ్వేసినప్పుడు ఏర్పడిన గోతులలోకి వచ్చి నీళ్లు నిలబడ్డాయి కనుక సాగరములు అన్నారు. ఆ సగరుని యొక్క కుమారుడున్నాడే ఆయన అసమంజసుడు. ఆ అసమంజసుని కుమారుడు అంశుమంతుడు. ఆ అంశుమంతుని కుమారుడు దిలీపుడు. దిలీపుని కుమారుడు భగీరథుడు. భగీరథుని కుమారుడు కకుత్సుడు. కకుత్సుని కుమారుడు రఘువు. రఘువు కుమారుడు ప్రవృద్ధుడు. ఈ ప్రవృద్ధుడే ఒకానొకప్పుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తే వశిష్ఠ మహర్షి శపించారు, నువ్వు నరభక్షకుడవై ప్రవర్తించమని. ఆయన నరభక్షకుడైపోయాడు. ఆయనకి కొంత తపశ్శక్తి ఉంది. ఆయన తిరిగి వశిష్ఠ మహర్షిని శపిద్దామని చేతిలో నీళ్లు పోసుకున్నాడు. నీళ్లు పోసుకునేసరికి భార్య వచ్చి, కులగురువు వశిష్ఠుడిని శపిస్తావేంటే అలా శపించకండి అంటే, చేతిలో నీళ్లు పోసేసుకున్నాడు కనుక అవి వశిష్ఠుడి మీదకి విసరకుండా నీళ్లు తన కాళ్ళ మీద పోసుకున్నాడు. అందుకని శపించవలసినటువంటి జలాన్ని కాళ్ళ మీద పోసుకున్నాడు కాబట్టి కల్మషపాదుడు అని పిలిచారు. అందుచేత ప్రవృద్ధుడు కల్మషపాదుడు. ఆయనకి శంఖనుడు, ఆయనకి సుదర్శనుడు, ఆయనకి అగ్నివర్ణుడు, ఆయనకి శీఘ్రగుడు, ఆయనకి మరువు, ఆయనకి ప్రశుశ్రుకుడు, ఆయనకి అంబరీషుడు, ఆయనకి నహుషుడు, ఆయనకి యయాతి, ఆయనకి నాభాగుడు, ఆయనకి అజుడు, ఆయనకి దశరథుడు. ఆ దశరథుడికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇదిగో వీళ్ళిద్దరు. ఇది ఇక్ష్వాకు వంశం. ఇది దశరథ మహారాజు గారి వంశం. ఇందులో ఉన్నటువంటి ప్రతి వారు రాజ్యాన్ని కొన్ని వేల సంవత్సరములు పరిపాలించి ఎన్నో యాగాలు యజ్ఞాలు చేసి తదనంతరం స్వర్గాన్ని పొందినటువంటి మహాపురుషులు.
ఒక్కరు ధర్మం తప్పిన వారు లేరు. అంతగా రాజ్యపాలన చేసినటువంటి వారు. అటువంటి వంశమయ్యా ఇక్ష్వాకు వంశం అని చెప్పారు. చెప్తే జనకుడు విని పొంగిపోయాడు. ఇటువంటి వంశంలో కదా నా కూతురు ఎడుతోందని. కానీ కన్యాదాతకి ఒక లక్షణం ఉండాలి. అడిగినా అడగకపోయినా కన్యాదాత కూడా వివాహ సమయంలో ఒకసారి తన వంశం గురించి చెప్పాలి. ఇప్పుడైతే ఎన్ని ఇళ్లలో జరుగుతోందో నాకు తెలియదు, కానీ తోటలో దిగడం అని ఒక సంబరం చేస్తారు. ఇప్పుడు అది మానేశారంటే ఆడపెళ్లివారు మగపెళ్లివారు మాట్లాడుకోవడం మానేశారు. బుక్కాలు బరిగుండాలు జల్లుకున్నారని తీసుకొచ్చి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు సంతోషంగా జల్లుకుంటారు. పురోహితులు చదివేస్తున్నారు శుభలేఖలు. ఇప్పుడు పురోహితులు చదవడం కాదు. ఆ తోటలో దిగినప్పుడు కన్యాదాత లేచి నిలబడి మగపిల్లి వారు తమకి ముఖ్యమైన వాళ్ళందరినీ తెచ్చి కుర్చీల్లో కూర్చోబెట్టుకుంటారు. కూర్చోబెట్టుకున్న తర్వాత కన్యాదాత లేచి తన వంశం గురించి ఒకసారి చెప్తాడు. మా వంశం ఇదండి, మా వంశంలో ఇటువంటి మహాపురుషులు ఉన్నారు అని ఆ మహాపురుషుల గురించి ఒకసారి చెప్తాడు. చెప్తే విన్న పెద్దలు సంతోషిస్తారు. ఓహో, వీరి కుమారుడి భార్య, వీరి కోడలు అటువంటి పరమ పవిత్రమైన వంశంలోంచి వస్తోందని సంతోషిస్తారు. అందుకని కన్యాదాత లేచి నిలబడి చెప్తాడు. అందుకని నేను ధర్మం పాటించాలి కదా, అబ్బో మంచి సంబంధం వచ్చిందని ఎగిరిగంతే చెడిపోకూడదు. అందుకని నేను నా వంశం గురించి ఒక్కసారి చెప్తాను, మీరు వినండి అన్నాడు జనక మహారాజు గారు. అని నిమి చక్రవర్తి అని మా వంశంలో మొట్టమొదటి వాడు. అసలు ఆయనతోనే ప్రారంభం. ఆ నిమి గొప్ప విచిత్రమైన లక్షణం ఉన్నవాడు. ఆ నిమి పడిపోతున్నది శరీరం. పడిపోతున్నప్పుడు ఆయన దేవతలను అడిగాడు, నాకు వరం కావాలి. ఏమిటో తెలుసా, నేను బ్రతికున్న నాళ్ళు ప్రజల్ని కన్నబిడ్డల్లా కాపాడాను. నేను వెళ్ళిపోతున్నాను, శరీరం పడిపోతోంది, నాకు ఒక్క కోరిక ఉంది, నేను వెళ్ళిపోయిన తరువాత కూడా ప్రజల్ని కాపాడాలి. అందుకని నేను కంటి రెప్పలో కంటి గుడ్డు మీద అడ్డుపడేటటువంటి శక్తిగా మారేటటువంటి వరం ఇమ్మని అడిగాడు. అందుకే కనురెప్ప పడితే నిమేషులు అంటారు, పడకపోతే అనిమేషులు అంటారు. ఇప్పటికీ మన కనురెప్ప పడితే మనకి తెలియదు. మీరు చదువుకుంటున్నారనుకోండి, కన్ను కాసేపటికి మంటెక్కుతుంది, వెలుతురికి మంటెక్కి వేడెక్కి కన్ను నీరు వదులుతుంది. వదిలినప్పుడు ఒక్కసారి కనురెప్ప పడాలి, పడితే మళ్ళీ చల్లబడుతుంది. ఆ కనురెప్ప ఇలా పడుతుంది, కానీ పడినప్పుడు మీకు చదువుకోవడానికి ఏదో అడ్డొచ్చినట్టు మీకేమనిపించదు. ఇలా పడాలా లేచిపోతుంది. మీరు ఉపన్యాసం చెప్తుంటారు, ఇదా ఓ పురుగు వచ్చిందనుకోండి, టక్కన రెప్ప మూసేస్తుంది, కన్నుని కాపాడుకుంటూ ఉంటుంది. ప్రజల్ని ఎలా కాపాడాడో అలా ఇప్పటికీ మనందరిలో కనురెప్పలో ఉండి కాపాడుతున్నవాడు విదేహ వంశంలో జనక మహారాజు గారి వంశంలో ఉన్న మొట్టమొదటి రాజు నిమి. అందుకని నిమేషులు అని మనకి పేరు. అందుకని ఆ నిమి మా వంశంలో మొట్టమొదటి వాడు. ఇక చూడండి అంటే ఆ వంశం ఎటువంటి వంశమో చెప్పడం మొదలుపెట్టాడు. అందుకని అటువంటి వారికి కుమారుడు మిథి. ఆయన ఈ మిథిలా నగరాన్ని నిర్మించాడు. ఆయనకి ఉదావసువు జన్మించాడు. ఉదావసువు కుమారుడు నందివర్ధనుడు. నందివర్ధనుడి కుమారుడు సుకేతువు. సుకేతువు కుమారుడు దేవరాతుడు. ఈ దేవరాతుడి దగ్గరే శివధనస్సు తీసుకొచ్చి పెట్టారు. ఆయన కుమారుడు బృహద్రథుడు. ఆ బృహద్రథుడికి ఇద్దరు కుమారుడు శూరుడు, మహావీరుడు. మళ్ళీ మహావీరుడికి సుధృతి, సుధృతికి దృష్టకేతువు, దృష్టకేతువికి హర్యశ్వుడు, హర్యశ్వుడికి మరుడు, మరుడికి ప్రతింధకుడు, ప్రతింధకుడికి కీర్తిరథుడు, కీర్తిరథుడికి దేవమీఢుడు, దేవమీఢుడికి విభుదుడు, విభుదుడికి మహీధ్రకుడు, మహీధ్రకుడికి కీర్తిరాతుడు, కీర్తిరాతుడికి మహారోముడు, మహారోముడికి స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు జనకుడు, రెండవ వాడు కుశధ్వజుడు. ఇవాళ సీతమ్మ తల్లి కళ్యాణంలో ప్రవర చెప్పేటప్పుడు హ్రస్వరోముని యొక్క ప్రపౌత్రీం మనవరాలు అని ఇవాళ పొద్దున్న ఇక్కడ ప్రవర చెప్పేటప్పుడు చెప్పారు. అదే వాల్మీకి మహర్షి కూడా రామాయణంలో జనక మహర్షితో చెప్పించారు. హ్రస్వరోముని యొక్క మనవరాలు. ఆ హ్రస్వరోమునికి ఉన్నటువంటి కొడుకు జనకుడు, కుశధ్వజుడు ఇద్దరు. జనకుని యొక్క కుమార్తె అయోనిజ సీతమ్మ. ఆ తరువాత సీతమ్మ లభించిన తరువాత జనక మహారాజు గారికి జన్మించినటువంటి కుమార్తె ఊర్మిళ. నా తమ్ముడు కుశధ్వజుడు. తను కలిసి వస్తే తమ్ముడితో కలిసి రావాలి సంబంధానికి. ఎందుకని